నిస్సహాయంగా ఏదో అన్ని కోల్పోయిన వారిలాగా ఉన్నారు. రాజుగారు ఆ పరిస్థితిని చూశాడు. అయ్యో, నా ప్రజలేంటి ఇట్లా ఉన్నారు, వీళ్ళకి ఏదన్నా చెయ్యాలా అని ఆలోచన కలిగి మరలా తిరిగి రాజ్యంలోనికి వచ్చి మంత్రి గారిని పిలిచాడట. ఓ మంత్రి, ఈ రాజ్యంలో ఉన్న ప్రజలు సుభిక్షంగా సంతోషంగా ఉండాలి అంటే ఏం చేయాలో అన్నాడట. ఏం లేదు రాజా, ఈ ప్రజలకి కావలసిందన్నీ ఇవ్వాలి. అయితే నేను చెప్తాను, ఒక మాట ఆ ప్రకారంగా చెయ్యి అన్నాడట. ఏంటి మంత్రి అన్నాడట. ఒకరోజు ప్రకటన చేయి, ఉదయం నుండి సాయంకాలము 6 గంటల వరకు, ఉదయం 6 గంటల నుండి సాయంకాలం 6 గంటల వరకు భోజనశాల, భోజనం చేసే వాళ్ళకి భోజనము, బట్టలు కావలసిన వాళ్ళకి బట్టలు, వెండి కావలసిన వాళ్ళకి వెండి, బంగారం కావలసిన వాళ్ళకి బంగారం, డబ్బు కావలసిన వాళ్ళకి డబ్బు అంతఃపురములో కుప్పల కుప్పలుగా పోషించే అన్నాడు. ఎట్టివాడి చేత ప్రకటన చేయించారు. పలానా సమయంలో పలానా రోజు ఉదయం 6 గంటల నుండి సాయంకాలం 6 గంటల వరకు రాజుగారి ఆజ్ఞ. దేశంలో చిన్నలు పెద్దలు యవనస్తులు అందరూ ఎవరికి ఏది అవసరమో ఉదయం 6 గంటల నుండి సాయంకాలం 6 గంటల వరకు మీరు తీసుకెళ్ళొచ్చని పెద్దగా చాటింపు వేయబడింది. ఎప్పుడు తెల్లవారుతుందా అని ఆశతో ఎదురు చూస్తున్నారు ఆ దేశ ప్రజలు. ఆ ప్రకటింపు, ఆ చాటింపు దినము రానే వచ్చింది. ఒక రోజున ఉదయం 6 గంటలకి చిన్నలు పెద్దలు రాజ్యములు అందరూ పరుగులు తీసుకుంటూ రాజుగారి అంతఃపురములోకి చేరారు. ప్రారంభ ద్వారము దగ్గర భోజనశాల ఏర్పాటు చేశారు. చక్కగా భోజన ప్రియులైన వారు చక్కగా భోజనశాలకు వెళ్ళి భోజనం చేస్తున్నారు. ఇంకొంచెం లోపలికి రాగానే బట్టలశాల ఉన్నాయి. కావలసిన బట్టలు, ఎవరికి ఏది సూట్ అవుతుందో వారికి సరిపడా బట్టలు తీసుకెళ్తున్నారు. అది ఎంతైనా ఏమైనా ఇన్నైనా తీసుకెళ్ళొచ్చు కానీ రాజుగారు ప్రకటన. కొంచెం ముందుకు వచ్చేలేకి వెండి గుట్ట, చేతికి ఇంకా ఇంటి దగ్గర నుండి సంచులు కూడా తెచ్చుకున్నారు కొంతమంది, వాటికి తీసుకుని వెళుతున్నారు. కొంచెం ముందుకు రాగానే బంగారం గుట్ట ఉంది, అక్కడ వాళ్ళకి కావలసిన బంగారం వాళ్ళు తీసుకెళ్తున్నారు. కొంచెం ముందుకు రాగానే డబ్బు నోట్లు కట్లగా కుప్పలు పోసి ఉన్నాయి. ఎంత అవసరమైతే అంత తీసుకువెళుతున్నారు. రాజుగారు సింహాసనంలో కూర్చొని ఈ సంఘటన అంతా చూస్తూ ఉన్నాడు. ఆహా, నా ప్రజలు ఎంత ఆనందముగా సంతోషంగా ఉన్నారు అని ఆనందిస్తూ చూస్తూ తిలకిస్తూ ఉన్నాడు. ప్రజలు ఎవరికి కావలసింది వారు భోజన ప్రీతిగా ఉన్నవారు భోజనము, వెండి, బంగారము, డబ్బు, బట్టలు ఏది కావాలంటే అది తీసుకుని వెళుతూ ఉన్నారు. సాయంత్రం 5 అవుతుంది, ఇంకా 5:30 అవుతుంది. ఒక అరగంట సమయంలో ఒక యవనస్తుడు ఆలస్యముగా తెలిసింది. వేరే ఊరు నుంచి యవనస్తుడు ఆ యొక్క స్థలానికి వచ్చాడు. రాజుగారు సింహాసనం నుండి చూస్తూ ఇతడికి ఏమంటే ఇష్టమో చూడాలనే ఆశతో రాజుగారు సింహాసనం నుండి యవనస్తుడిని గమనిస్తున్నాడు. భోజనశాల దాటవేశాడు, బట్టలు కుట్టలుగా ఉన్నాయి, అది కూడా దాటేశాడు. కొంచెం ముందుకు వచ్చాడు, వెండి కుట్ట దాటివేశాడు. బంగారం దాని జోలికి వెళ్ళలా, డబ్బు దాని జోలికి వెళ్ళలా. ఏంటి ఇతడు అన్ని దాటేసుకుంటూ వస్తున్నాడు అని ఆశ్చర్యంగా చూస్తున్నాడు రాజుగారు. నేరుగా పరిగెత్తుకుంటూ వచ్చి రాజుగారి దగ్గర ఆగాడు. కొంచెం ఆలస్యంగా పరుగు తీసుకుని రావటం వల్ల అలసిపోయి కొంచెం సేద తీర్చుకొని ఆగి ఒక్కసారిగా అటు ఇటు చూశాడు. ఆ రోజు రాజ్యంలో రాజుగారు సెక్యూరిటీ కూడా అందరూ సైనికులు కూడా ఎవరికి కావలసింది వారు తీసుకెళ్తున్న పనిలో ఉన్నారు. రాజుగారిని తీసుకెళ్తున్నారా, ఏం చేస్తున్నారా, ఎవరు ఏంటి అని గమనంలో లేరు. అటు ఇటు చూశాడు. ఇదే అనుకూలమైన సమయం అనుకున్నాడు. రాజుగారిని భుజాన్ని వేసుకొని తీసుకొని పరిగెత్తున్నాడు, కేకలేస్తున్నాడు. ఈ కేకలు ఎవరైనా సైనికులు, ఎవరు ఆనందంలో వాళ్ళు ఉన్నారు. ఏమి కావలసింటే అది కుప్పలుగా తీసుకుని వెళుతున్నారు. పెద్ద కేకేస్తున్నాడు. కొంచెం బయటికి తీసుకుని వెళ్ళి ఒక చెట్టు క్రింద ఆపాడు. పెద్దగా అరిసేలేకే రాజుగారు, ఏంట్రా ఏమి తీసుకెళ్ళకుండా నన్ను తీసుకెళ్తున్నామంటే, రాజా ఇవన్నీ
నీవే కదా, నీవు నాకుంటే అవన్నీ నాకే కదా అన్నాడట. గట్టిగా చప్పలు కూడా దేవుని మహిమ పరుద్దాము. క్రీస్తునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఆ రాజులకు రాజైన యేసు క్రీస్తుల వారు ఆయన మాట చేత సమస్తమును కలుగు చేసిన వాడు. భూమి ఆకాశమందున్న సమస్తమును, నేలను, సమస్త నేల పశువులను, నేలను ప్రాకు జీవులను, అందున్న సమస్తమును కలుగు చేసిన సర్వాధికారి అయిన దేవుడు ఈ లోకములో ఉన్నదంతయు ఉన్నప్పటికీ యేసు లేకపోతే ఈ రాత్రి వ్యర్థము అన్న సత్యాన్ని ఈ సందర్భాన్ని బట్టి మీకు గుర్తు చేస్తున్నా. అయితే ఏమి లేకపోయినా ఆ రాజులకు రాజైన యేసయ్య గనక మనకి రాత్రి ఉంటే అవన్నీ మనవే అన్న సత్యాన్ని ఈ రాత్రి గుర్తిరిగి ఈ సభలు రెండవ రాత్రి వచ్చిన మీ అందరికీ ప్రభు నామములో శుభాలు తెలియచేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. దానికి ముందుగా ఒక లేఖనమును చదివి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి జకర్యా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనమును చదువుకుందాం. జకర్యా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనము. అప్పుడు నేను తేరి చూడగా 4 కొమ్ములు కనబడెను. ఇవి ఏమిటని నేను నాతో మాట్లాడుచున్న దూతను అడుగగా అతడు, ఇవి యూదా వారిని, ఇశ్రాయేలు వారిని, యెరూషలేము నివాసులను చెదరగొట్టిన కొమ్ములనెను. యెహోవా 4 కంసాలులను నాకు కనపరచగా వీరేమి చేయబోచున్నారని నేను అడిగినందుకు ఆయన, ఎవడును తల ఎత్తకుండా యూదా వారిని చెదరగొట్టిన కొమ్ములు ఇవే. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు వని దేవా, నీ ఘనమైన నామాన్ని బట్టి నీకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క ప్రాంతాన్ని, గ్రామాన్ని మీరు ప్రేమించి ఈ సంఘాన్ని సంఘక్షేమాభివృద్ధి కొరకు ఏర్పాటు చేయబడిన ఈ ప్రత్యేక కూడికలను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. దానిలో పాలిభాగంగా నన్ను కూడా ఈ స్థలానికి ఆహ్వానింపచేసి ఈరోజు బిడలతో నీ మాటలు అందించడానికి నీ దాసుడిని పక్షాన్ని నిలబడి ఉన్నాను. వచ్చివాడును మంచివాడును మంచి పురుగును ప్రభువా, ఏ యోగ్యత లేని నన్ను నీ సిలువ చాటును మరుగుపరుచుకోమని ప్రార్థిస్తూ ఉన్నా. ఈ శబ్ద యంత్రము ద్వారా వింటున్న వారేమి, ఈ సభకు వచ్చిన చిన్నలు, పెద్దలు, యవనస్తులు, వృద్ధులు, చంటి బిడ్డలందరినీ నీ స్వాధీనములోనికి తీసుకురమ్మని ప్రార్థిస్తూ ఉన్నా. ప్రతి విధమైన అల్లరి, ప్రతి విధమైన దుష్టుడు, చీకటి, అంధకార, దురాత్మ శక్తులు, నిద్రాత్మను, లోబడని ఆత్మ, తిరుగుబాటు చేయు ఆత్మ, విననొల్లని ఆత్మ, యేసు అధికారము కలిగిన నామములో ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతి దుష్టాత్మ ఈ స్థలముల నుండి వెళ్ళి పమ్ముని గద్దిస్తున్నా. చదవబడిన లేఖనాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రజలకు వినబుద్ధి పుట్టించమని ప్రార్థిస్తున్నాం. ఆటంకపరుస్తున్న ప్రతి దయ్యప శక్తులను యేసు నామములో బంధిస్తున్నాం. నీ సన్నిధి స్థలములో విడుదల చేయమని, సమస్తము క్రమముగాను మహిమకరముగాను దీవెనకరంగా మాతో ఉండి మీరు మాట్లాడి మహిమ పొందుకోమని త్వరగా వస్తున్న యేసు పరిశుద్ధ ఘన నామమును బట్టి అడిగి వేడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. అందరం చెబుదాం ఆమేన్. మరొకసారి బిగ్గరగా చెబుదాము. ఆకాశమైపు 2 చేతులు దేవుని స్తుతులు చెల్లిద్దాము. అందరం 2 చేతులెత్తి ఆకాశమైపు 2 చేతులెత్తి హల్లెలూయా చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. మరొకసారి చెప్పండి హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఇది ఎవరి అబ్బో సొమ్ము కాదు, మన అబ్బ సొమ్మే. ఇది చాలాసార్లు అనుకుంటారు ఇది హల్లెలూయా పాట అనుకుంటారేమో. కాదు. హల్లెలూయా అంటే దేవుణ్ణి స్తుతించుట. ప్రపంచంలో ఎన్ని రకాలైన భాషలు ఉన్నాయి, అన్ని రకాల్లో స్తుతి అనే ఈ హల్లెలూయా పదం మాత్రము ఏ భాషలో మారదు. ప్రతి భాషలో హల్లెలూయా. అసలు మనం పుట్టి పెరిగి
సిద్ధపాటు ఈ సభలు దేని కొరకంటే రేపు పరలోకములు శరూబులు కెరూబులు కోట్ల కొలది దేవదూతులు 24 పెద్దలు 4 జీవులు మహిమ కలిగిన సింహాసనములో ఉన్న యేసునాథుని హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము 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 పరిశుద్ధుడా పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని మానక ప్రతిగానముల చేత కొనియాడబడటమే రేపు మన డ్యూటీ. ఇంకా ఈ లోకములు చేసే ఏ కార్యక్రమాలు అక్కడ ఉండు, దేవుణ్ణి స్తుతించటమే. అందుకని భూలోకములు ఉన్నప్పుడే మనము దేవుణ్ణి స్తుతించుట ఎంతైనా మంచిది. హల్లెలూయా. పాపం ఒక తల్లిగారట సభలో కూర్చొని వచ్చే పాస్టర్ గారికి హల్లెలూయా అంటే ఇష్టం ఉండదు, హల్లెలూయా అనబాక అన్నారట. పాపం కొంతమంది ఆ ప్రక్కనున్న వాళ్ళు, హల్లెలూయా అనబాక ఈరోజు అయ్యగారికి ఇష్టం ఉండదు అన్నాడట. సరేలే హల్లెలూయా అందంట. సరేలే హల్లెలూయా అందంట. సరే పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే దేవునికి స్తోత్రము హల్లెలూయా అంటుందంట. ఎందుకు? దేవుని స్తుతిస్తుంది ఆనందంతో. ఆ పక్కనున్న పాస్టర్ గారు అన్నాడంట, సంఘ పెద్దలు పంపించి యోహానను పేతురు గారు 2 సంఘ పెద్దలు ఉన్నారంట. అరే ఆ ముసలామి ఏంటో తెగ హల్లెలూయా చెప్తుందిరా, పాస్టర్ గారికి అసలు హల్లెలూయా అంటే ఇష్టం ఉండదు, పోయి కాస్త ఆమె ఏమన్నా సముదాయించండి అంటే, మా అమ్మ మాట్లాడబాకే హల్లెలూయా చెప్పాకంటే హల్లెలూయా స్తోత్రం అంటే నీకు లాభం లేదు. పేతురు నేను కాళ్ళు పట్టుకుంటాను, నువ్వు చేతులు పట్టుకోరా అన్నారంట. 2 కలిసి కాళ్ళు చేతులు పట్టుకుంటే హల్లెలూయా స్తోత్రం. ఆనాడు యేసయ్య యెరూషలేములో 1 గాడిద మోస్తే ఇప్పుడు నన్ను 2 గాడిదలు మోస్తున్నాయి హల్లెలూయా అన్నదంట. ఒరే మన ఈ ముసలిది ఏం చేసింది? గాడిదలు చేసిందని తీసుకెళ్ళి ప్రారీ గోడ అవతల పడేస్తే మళ్ళీ హల్లెలూయా అంటే గంతులు వేసుకుంటా మళ్ళీ అదే స్థలంలోకి వచ్చిందంట. కనుక దేవుణ్ణి స్తుతించుట ఎంతైనా మంచిది. కీర్తన 150 కీర్తన మొత్తం స్తుతే కదా. ఈ సత్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మంచిది. నా వాక్య భాగంలోకి వెళ్తాను. పిల్లలు అటు ఇటు తిరగవద్దు. తిరిగినా మాట్లాడినా నిద్రపోయినా నేను దగ్గరికి వచ్చి లేపుతా. అది నాకున్న జబ్బు. అది మీకు ఇష్టమైతే ఓకే, లేకపోతే నిద్ర వస్తే పెందలకాడ సర్దుకోండి. మిమ్మల్ని గలిబిలి చేసి వాక్యం వినే వాళ్ళకి ఆటంకం లేకుండా సమయం వృధా కాకుండా చూసుకోండి. ఓకే, జాగ్రత్తగా. తమ్ముళ్ళు బాబు కూర్చోండి, లేకపోతే నిద్ర వస్తే ఇంటికి వెళ్ళండి. మంచిగా చదువుకుందాం వాక్య భాగాన్ని మరొకసారి. అమ్మ చదువురా. 18 జకర్యా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనము. అప్పుడు నేను తేరి చూడగా 4 కొమ్ములు కనబడెను. ఇవి ఏమిటి అని నేను నాతో మాట్లాడుచున్న దూతను అడుగగా అతడు, ఇవి యోధా వారిని, ఇశ్రాయేలు వారిని, యెరూషలేము నివాసులను చెదరగొట్టిన కొమ్ములు. జాగ్రత్తగా ఇంకా బైబిల్లో అలా పెట్టిన వైపు చూడండి. దేవుని వాక్యాన్ని విందాం. ఇక్కడ 3 భాగాలు ఉన్నాయి. సమయానుకూలంగా ఈ విషయాలు మీకు తెలియజేస్తాను. నెంబర్ 1, 1 యూదా వారు, ఇశ్రాయేలు వారు, యెరూషలేము నివాసులు. ఇది ఒక పార్టు. ఈ భాగం జాగ్రత్తగా వినండి. అమ్మా నా వైపు చూడండి. నేను నిద్రపోతున్నానా వదినా? నేను నిద్రపోతున్నావు అంటున్నావా అంటుంది ఆమె. నిద్రపోతూ కూడా నేను నిద్రపోతున్నానా అంటుంది. మీ ఊర్లో ఆమె కాదులే, మా ఊర్లో ఆమె. 2వ భాగము 4 కొమ్ములు. అందరు చెప్పండి. 2వ భాగం ఎవరు? 4 కొమ్ములు. 3వ భాగము 4 కంసాలు. చెప్పండి. 3వ భాగము. ఇప్పుడు 3 భాగాలు. 1 యోధావారు, ఇశ్రాయేలు వారు, యెరూషలేము నివాసులు. ఇది ఒక భాగము. 2వ భాగము 4 కొమ్ములు. 3వ భాగము 4 కంసాలు. సాధ్యమైనంత వరకు త్వరగా ఇది 1 వారం రోజులు ప్రసంగం. ఇప్పుడు నాకు ఇచ్చింది సమయము 9 గంటల 50 నిమిషాలు అవుతుంది. నేను త్వరగా నాకు సహకరిస్తే పరిశుద్ధాత్మదేవుడు మీతో మాట్లాడటానికి రాత్రి ఇష్టపడుతున్నాడు. జాగ్రత్తగా విందాం. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ జకర్యా గ్రంథము మనము గమనించినట్లయితే నేను తేరి చూడగా అని వ్రాయబడి ఉంది. స్పష్టంగా ప్రత్యక్షతను కలిగి ఉన్నాడు జకర్యా. కల కాదు, దర్శనము కాదు. కల అంటే బాగా అలసిపోయి నిద్రలో వచ్చేదాన్ని ఏమంటారు? కల అంటారు. ప్రార్థన గదిలో ఉండి వాక్యము చదువుతూ ప్రార్థన చేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ
దేవుని సన్నిధిలో అలానే మోకాళ్ళ మీద ఉండి దేవుని ప్రసన్నత కొరకు ఎదురు చూస్తున్న సందర్భములో కలిగే ఆ స్థితిని దర్శనము అంటారు. ఇది మూడవ అనుభవం, ప్రత్యక్షత. గదిలో ప్రార్థిస్తూ, స్తుతిస్తూ, ఆరాధిస్తూ, వాక్యం చదువుతూ, ప్రార్థిస్తూ, వాక్యం చదువుతూ, ఆ వాక్యాన్ని జాగ్రత్తగా ఆలోచన చేస్తూ దేవుని సన్నిధి ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్న సందర్భము ప్రత్యక్షత. అయితే జకర్యా క్లియర్గా కలగంటలా, రెండవది దర్శనము చోటలా, మూడవది చూస్తున్నాడు. కళ్ళు తెరిచే ఉన్నాయి, తన గదిలో జరిగే వృత్తాంతాన్ని చూస్తూ ఉన్నాడు. ప్రియా తల్లి, జాగ్రత్తగా విందాం. ఏమిటి ఇవి అంటే, ఒకటి యూదా వారిని చూశాడు, రెండవది ఇశ్రాయేలు వారిని చూశాడు, మూడవది యెరూషలేము నివాసులను. ఈ ముగ్గురు చేసే పనులను 4 కొమ్ములు ఆటంకపరుస్తున్నాయి. ప్రస్తుత ప్రపంచములో కుల, మత, జాతి, వర్ణ, వర్గ భేదము లేకుండా ఆకాశము క్రింద ఎవరైనా దేవుని బిడ్డలు దేవుణ్ణి స్తుతించకుండా, దేవుణ్ణి ఆరాధించనివ్వకుండా, ఇదిగో ఈ ముగ్గురు చేస్తున్న పనులు ఆటంకపరుస్తున్నాయి. ప్రస్తుత ప్రపంచంలో 4 రకాలైన కొమ్ములు. జాగ్రత్తగా వింటే వాక్యం మీకు అర్థమవుతుంది. వెనక్కి కూర్చున్న ప్రియ తండ్రులు, తల్లులు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, శబ్దయంత్రం ద్వారా వింటున్న వారులారా, జాగ్రత్తగా ఈ రాత్రి ఈ లైవ్ ద్వారా వింటున్న వారికి కూడా ప్రభు నామములో శుభాలు తెలియచేస్తూ నా మాటలు జాగ్రత్తగా వినాలని ప్రభు ప్రేమతో మీకు మనవి చేస్తున్నా. చూద్దాం ఈ ముగ్గురు ఎవరో. నెంబర్ 1, ఒకటి ఎవరు? యూదా వారు. అందరూ చెప్పండి ఎవరు? అందరూ చెప్పండి, నోరు తెరిచి గట్టిగా చెప్పండి. యూదా వారు. మరొకసారి చెప్పండి. నాకు కొంచెం చెముళ్ళే, ఏమనుకోబాకండి, గట్టిగా చెప్పండి. ఇంకే వెనక్కి కూర్చున్న వాళ్ళు మీరు మాట్లాడబాకండి, కుర్చీలో కూర్చున్న వాళ్ళు. బ్రదర్, యోధా వారు. ఓకే, వెరీ గుడ్, చాలా మంచి వాళ్ళు మీరు. అయితే అందరూ కలిసి చెప్పండి, ఎవరిళ్ళు? యోధావారు. యోధావారు అంటే, యోధ అంటే స్తుతించువారు. అందరూ చెప్పాలి. నేను లోపలికి లోతుల్లోనికి వెళ్తలా, ఎందుకంటే సమయం చాలదు కాబట్టి మీకు అర్థమయ్యే రీతిలో పరిశుద్ధాత్మ దేవుని సహాయమును కోరుకొని అతి సూక్ష్మంగా జాగ్రత్తగా కొన్ని మాటలు మీ దృష్టికి తీసుకురావాలని ఆశ కలిగి ఉన్నాను. యోధావారంటే స్తుతించేవారు, కీర్తించేవారు, పాటలు పాడేవారు. ఇంకా చాలా పర్యాయ పదాలు ఉన్నాయి. స్తుతించేవారు. యూదా అంటే స్తుతించేవారు. స్తుతిలో శక్తి ఉంది. స్తుతి స్థితిని మారుస్తుంది, స్థితి పరిస్థితులు మారుస్తుంది. బైబిల్లో ఇంచుమించు కొన్ని 100 పర్యాయములు స్తుతి మీద ఆధారపడింది. రేపు పరలోక పట్టణము కూడా, ఇందాక నేను చెప్పాను కదా, స్తుతి మీదనే పరలోక పట్టణం ఉంటుంది. స్తుతి యెషయా గ్రంథంలో ఉన్న లేఖనం ప్రకారంగా చూస్తే 6వ అధ్యాయంలో పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని మానక ప్రతిగానముల చేత కొనియాడబడతా ఉంటారట ప్రభు అయిన యేసు క్రీస్తుల వారు. స్తుతి అపోస్తుల కార్యం 16వ అధ్యాయము 20వ వచనం 25వ వచనం చదవండి దయచేసి. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 25వ వచనము. త్వరగా బైబిళ్ళు తీయగలిగిన వాళ్ళు త్వరగా సహాయం చేయండి. అమ్మ, మధ్యరాత్రి వేళ పౌలును శీలను కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు ఆకస్మికంగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, తెరవబడెను, అందరి బంధకములు ఊడిపోయెను. 2 చేతులు దేవుని గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహింపరుదాము. ఇక్కడ స్తుతి అర్ధరాత్రి వేళ పౌలు శీలలు వారికున్న స్థితి ఏంటో తెలుసా? సువార్తను ప్రకటిస్తుంటే నడి బజారులో దుమ్మిగా వచ్చి పౌలు శీలను కొట్టారు, భయంకరంగా బెత్తములతో కొట్టారు, ఇష్టానుసారంగా మాట్లాడారు. అప్పటికే కొన్ని రోజుల నుండి వారికి భోజనం లేని పరిస్థితి. వారిని తీసుకుని వచ్చి ఈ చెరసాలలో వేశారు. వారి చేతులకు కాళ్లకు బొండములు వేశారు, కదలకుండా. చర్మమంతా భయంకరమైన గాయములతో ఉన్నాయి. కడుపులో ఆకలి బాధ, మంచినీళ్లు దప్పికవుతుంది. ఇంత పరిస్థితిలో ఒకసారి ఆలోచన చేయండి ప్రియ తల్లి, చెల్లి, అమ్మా,
నీవు ఇప్పుడు చక్కగా దేవుడు మంచి వాతావరణము, చల్లని గాలి, విశ్రాంతికరమైన స్థలము, శ్రేష్టమైన మంచి స్టేజీ, దైవ సేవకుల్ని ఈ స్థలానికి పిలిచి కింద కూర్చోలేని వాళ్ళకి కుర్చీలేసి ఇంత సదుపాయం చేసిన సంఘ కాపరి, సంఘ పెద్దలకు నిజముగా మనం రుణగ్రస్తులము. కానీ అక్కడ జైల్లో జరుగుతున్న పరిస్థితి ఏంటి? కుర్చీలు లేవు, గాలి లేదు, భయంకరమైన ఆ జైలు పరిస్థితి బహు భయంకరంగా ఉంటుంది. అయితే వారు బెత్తములతో కొట్టబడ్డారు. పై వచనాల నుండి మరి చదువుకుంటూ వస్తే బెత్తములతో కొట్టబడ్డారు, గాయాలు ఉన్నాయి, వేదనతో ఉన్నారు, చేతు కదలకుండా బొండాలు బిగించారు, కాళ్ళు కదలకుండా బొండాలు బిగించారు. కానీ వాళ్ళు చేస్తున్న పని ఏమిటంట? మధ్యరాత్రి వేళ ఏం చేస్తున్నారు? దేవుణ్ణి ప్రార్థిస్తూ ఏం చేస్తున్నారట? కీర్తనలు పాడుచున్నారు. స్తుతి, యూదా వారు చేసే పని వాళ్ళు జరిగిస్తున్నారు. స్తుతిలో శక్తి ఉంది. స్తుతి జీవితాలను మారుస్తుంది. వారు స్తుతించటం వలన భూమికి భూకంపం వచ్చేసింది. ఏమొచ్చింది? అయితే తలుపులన్నీ తెరవబడ్డాయి, వారికి ఉన్న బంధకాలు తెగిపోయినాయి. ఈ రాత్రి నా ప్రియ తల్లి, చెల్లి, తమ్ముడు, ఈ శబ్ద యంత్రం ద్వారా వింటున్న వారులారా, నీ భర్త బంధకాలు, నీ భార్య బంధకాలు, నీ బిడ్డల బంధకాలు, అవి ఏమైనా సరే, ఎలాంటి బంధకాలైనా సరే, ఎలాంటి పరిస్థితులైనా సరే, ఈ రాత్రి నీవు స్తుతించే వ్యక్తిగా, కీర్తనలు పాడే వ్యక్తిగా, పాటలు పాడే వ్యక్తిగా, దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిగా ఉంటే స్తుతి ద్వారా స్థితి మార్చబడి వారికున్న బండములు, వారికున్న బంధకాలు, తలుపులు తెరవబడునుగాక. ఆమేన్ చెప్పండి. ఎందుకు మనము ఇప్పటి వరకు పాటలే కదండి పాడింది అంటారు. వాస్తవే, కానీ ఒక మాట చెప్తాను. ఆమోసు గ్రంథములో నుండి ఒక భాగాన్ని చదివి వినిపించండి. ఆమోసు గ్రంథము, జాగ్రత్తగా కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము శ్రద్ధగా విందాము. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనమును చదవండి దయచేసి. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, మందిరములో వారు పాడు పాటలు ఆ దినమున ప్రలాపములగును, శవములకు లెక్కకు ఎక్కువగును, ప్రతి స్థలమందును అవి పారవేయబడును. ఇదేంట్రా బాబు? అమ్మా వినండి దయచేసి. మందిరములో వారు పాడు పాటలు, స్తుతి ప్రలాపంగా మార్చబడుతుందంట. ఇదేంటి ప్రలాపంగా? పాటలు పాడటం ప్రలాపంగా ఎందుకు అవుతుంది? వారు శవముల వలె వీధుల్లో పాడవేయబడతారట. ఎంత విచారము అంటే దీని భావం ఏంటి? రక్షణ మారు మనసు పొందకుండా నువ్వు పాడే పాటలు దేవునికి అంగీకారముగా ఉండవు. నువ్వు బాలసుబ్రహ్మణ్యం లాగా పాడినా, ఎస్పి సుశీలాగా పాడినా, ఒకవేళ శ్రీలేఖ లాగా పాడినా, దాని వలన దేవునికి స్తుతి ఆరాధన ఎట్టి పరిస్థితుల్లో జరగవు. నీకున్న బంధకాలు ఎక్కువ అవుతాయి, కానీ దాని వలన ప్రయోజనము లేదు. అదే దీనిలో ఉన్న ప్రాముఖ్యత. యూదా వారంటే దేవుణ్ణి స్తుతించేవారు. ఏ విధంగా స్తుతించాలి? రక్షణ మారు మనసు బాప్తిసం పొంది సంఘములో చేర్చబడి ఆయన శరీరమును రక్తమును తీసుకుంటూ వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి దేవునికి లోబడుచు, సేవకుడికి లోబడుచు, వాక్య క్రమములో దేవుని యొక్క ఉద్దేశానుసారంగా నువ్వు స్తుతించగలిగితే నీలో ఉన్న ప్రతి రోగము, నీలో ఉన్న ప్రతి బంధకములు, నీలో ఉన్న ప్రతి వ్యాధి యేసు క్రీస్తు నామములో నా దేవుడు ప్రతి బంధకాలు తెంపి వేయునుగాక. నాకు మారు మనసు లేకుండా, బాప్తిసం లేకుండా, అయ్యగారండి నేను పాట పాడతానండి. ఏం పాట పాడతా? పాటకీకపోతే అయ్యగారు మేను అనుకుంటావు. చూడు, నేను 1116 మీటింగ్లు ఖర్చుకిలిస్తే 1116 కనీసం పాట అన్నీ ఇవ్వలేదు పాస్టర్ గారు. నువ్వు 1116 ఇచ్చింది దేనికి? ఈ సభల ఖర్చుల కొరకు, పాడబాడటానికి కాదు. నువ్వు మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని సంఘములో చేర్చబడి యోగ్యుడిగా స్తుతించే వ్యక్తిగా యూదా వరుసలోనికి రాకుండా నువ్వు ఫిలిస్తీన్ల వరుసలో ఉండి, నువ్వు అమాలీకుల వరుసలో ఉండి, హిత్తీల వరుసలో ఉండి, పిర్జీల వరుసలో ఉండి నువ్వు పాటలు పాడుట వలన ఆ దినమున మందిరములో వారు పాడు పాటలు ఆ దినముల ప్రలాపములగునంట.
నా ప్రియ తల్లి చెల్లి తమ్ముడు, ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న వారు ఒకవేళ రేపైనా పాటలు పాడేవారైనా యేసుక్రీస్తుని ఎరిగి రక్షణ మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్న బిడ్డలు స్తుతించే వారిగా ఉంటే ఆ స్తుతిలో శక్తి ఉంటుంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాము. స్తుతిలో చాలామంది మామూలుగా సీటీ పాటలు పాడుతూ ఉంటారు. సీటీ పాటల వల్ల ప్రయోజనం లేదు. ఏ పాటలు పాడాలి? యేసయ్యను గురించిన పాటలు పాడాలి. ఒక పిల్లవాడు వాళ్ళ అమ్మ వంటగదిలో ఉంటే పిల్లవాడు వరండాలో ఉండి పాడుతున్నాడంట, కురిసింది వాన అని. రే ఏం పాటరా అంటే వెంటనే రికార్డు మార్చి జై జై యేసు జయ యేసు అంటాడట. అంటే ఆ పాట తప్పని వాడికి తెలుసు. నీవు ఎన్నాళ్ళైంది దేవుని మందిరంలో కాలు పెట్టి దేవుని వాక్యానుసారముగా కొన్ని వందల వాక్యాలు వింటున్నావు, నీకు తెలుసు అని తెలిసి కూడా మారు మనసు లేకుండా పాడుతున్నావు చూసావా? ఆ పాటలు ప్రలాపములుగా మార్చబడతాయి. అయితే మరి రాత్రి ఏంటండి అంటే నువ్వు మారు మనసు పొందాలి. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము. నేడే రక్షణ దినము. ఈ సభల యొక్క ఉద్దేశం మారు మనసు పొంది దేవుని బిడలుగా మార్చబడి దేవుని చిత్తములో ఉండి గనక యోధా వరసలో గనక వచ్చి నువ్వు స్తుతిస్తే, యోధా వరసలోని గనక వచ్చి నువ్వు భజిస్తే, మనం యెహోషువ గ్రంథంలోనికి వెళితే అక్కడ మరొక 6:20 మనం చూడగలుగుతాము. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 20 అధ్యాయం 21, 22 వచనములో అక్కడ మనం చూడగలుగుతాము. ఈ అనుభవాలు తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకోండి. దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నప్పుడు ఎరుకో గోడలు సైతం ఏమైపోయినాయట? కూలిపోయినాయి. ఎరుకో గోడలు పెద్ద గోడలండి. ఎరుకో చుట్టూ ప్రహరీ గోడలు. మన గోడలు 9 అంగుళాల మహా ఉంటే పూర్వం తాతలు కట్టించిన కాలంలో ఉన్న ప్రహరీ గోడలు అయితే 14 లేక 18 అంగుళాలు ఉంటాయి. ఇప్పుడు కట్టించేయి 9 అంగుళాలే. కానీ ఎరుకో గోడలు దాదాపు 16 గుర్రములు ప్రయాణము చేయగలిగిన 16 గుర్రాలు కడితే రథం వెళుతుంది పైన. అంత గుర్రాలు కలిగిన రథాలు వెళుతున్న ప్రహరీ గోడ ఇశ్రాయేలు వారు, యోధా వారు చిటికి నేలు కూడా మాపకుండా వాళ్ళు చేసిన పని ఏంటి తెలుసా? ఉపవాసం ఉండి కన్నీరు విడిచి దేవుని సన్నిధిలో స్తుతించుచు 7 మార్లు దేవాలయమును చుట్టి దేవుని బిగ్గరగా స్తుతించినప్పుడు పేక మేడల వలె కూలిపోయి. దేవునికి మహిమ కలుగును గాక. నీ ఇంటిలో ఎన్నో సంవత్సరాల నుండి దీర్ఘకాలిక వ్యాధులతో భర్త రక్షణ మారు మనసు లేకుండా, భార్య రక్షణ మారు మనసు లేకుండా, బిడ్డలు తిరుగుబాటు స్వభావాన్ని కలిగి ఉండడానికి గల కారణాలు ఏమిటి అంటే మనము యోధావారుగా మార్చబడకుండా స్తుతిస్తున్నాము చూసే మందిరములో కానీ సభల్లో కానీ. అందుకే బంధకాలు తెగిపోవటంలా, తలుపులు తెరవబడటంలా. ఈ రాత్రి నా ప్రియ తల్లి చెల్లి, యోధావారంటే స్తుతించేవారు. అందరూ చెప్పండి, ఎలాంటి వారు? స్తుతించేవారు. మనము దేవుణ్ణి స్తుతించే వారిగా ఉండాలి. నా నోట నుండి దేవుడు స్తుతి పెట్టెను, నీ నోటులో స్తుతి ఉండాలి. ప్రతి సమయంలో ప్రతి సందర్భంలో దేవుణ్ణి స్తుతించే వారిగా ఉండాలి. చాలామంది దేవుణ్ణి స్తుతించడానికి ఇష్టపడరు, ఎక్కువగా ప్రార్థన చేయటానికి ఇష్టపడతారు. ప్రార్థన తర్వాత స్తుతిలో శక్తి ఉంది. స్తుతి ధూప నైవేద్యం వలె దేవుని సన్నిధికి వెళుతుందండి. ముస్లిం సహోదరులు ఇక్కడ ఒకవేళ ఉంటే వాళ్ళ అనుభవాలు తెలుసు. వాళ్ళు ఆ ధూపం వేస్తారు చూడండి, సాంబ్రాణి. షాపులకు తిరుగుతూ సాంబ్రాణి చక్కగా వేస్తే ఎప్పుడు చూసారా? ప్లేట్లో నిప్పులు పోసుకొని సాంబ్రాణి వేస్తారు. ఏం బ్రదర్ తెలీదా? సాంబ్రాణి వేసినప్పుడు షాపులు తిరిగి ఆ షాపులో పరిమళ వాసన వచ్చేటట్లుగా షాప్ అంతా తిప్పుతాడు. అప్పుడే షావుకారు ఆ షాపులోకి వస్తాడు. ఆ గల్ల పెట్టి ఇలా ఆ డ్రెస్సింగ్ టేబుల్ ఇలా లాగలే మళ్ళీ ఇంకొంచెం సాంబ్రాణి పొడి ఆ నిప్పులు మెనేసి అదంతా గువాళించేలేకే 5 రూపాయలు, 10 రూపాయలు, 50 రూపాయలు, 30 రూపాయలు, 15 రూపాయలు తీసి ఆయనకి వేస్తారు. కుంటోడికి, గుడ్డోడికి, మోగోడికి వేయరు. కానీ ఈ సాంబ్రాణి గుబాళించినప్పుడు ఆ యజమానుడు ఆగ్రహిస్తాడు. మన యజమానుడు స్తుతి అనే స్తుతిలో శక్తి ఉంది కాబట్టి మన రాజులకు రాజైన యేసయ్య మన స్తుతిని బట్టి ఆ నైవేద్యము, స్థుతిలో ఉన్న ఇంపైన సువాసనతో కూడిన నైవేద్యము దేవుడు ఆగ్రహించి కావలసిన పరసంబంధమైన ఆశీర్వాదములు భూమి మీద కురిపించి ఆయన బిడ్డలైన వారు ఆశీర్వాదానికి తలుపులు తెరుస్తాడు. హల్లెలూయా. 2 చేతులు దేవుని స్తుతులు చెల్లిద్దాము. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్క నిమిషం 5 వంతులు లెక్కేస్తాను. 1, 2, 3, 4, 5 అనే లెక్కి లేచి కూర్చోవాలి. ఓకే, ఒక చిన్న పరీక్ష మీకు. ఓకేనా? ఓకే,
50 అధ్యాయం యెషయా గ్రంథము 50:10 చదువమ్మ. యెషయా గ్రంథం 50 అధ్యాయం 10 వచనము. ఆ మాట చదివిన తర్వాత లేకండి మీరు. మీలో దేవునికి భయపడి, అది ఈ దేవునికి భయపడి ఇప్పుడు ఏం చేయాలా? సేవకుని మాట వినాలి. నేను చెప్పింది ఏంటి? 5 ఒంట్లు లెగవటం కూర్చోవటం జరగాలి. అలా అని మీరు కూర్చుంటే దేవునికి భయపడని వారు, రెండవది సేవకుని మాట విననివారు. వినకపోతే, దేవునికి భయపడకపోతే బంధకాలు ఇంకా ఏమవుతాయి? బిగుచుకుంటాయి. ఇప్పుడు అర్థమైందా? ఓకే, రెడీ, 1 2 3. ఇంకా నేను అల్లా, ఇంకా రెడీ. కుర్చీలో కూర్చున్న వాళ్ళు మీరు ఈ రాత్రి దేవుని యొక్క అబ్రహాము అనగానే చిత్తం అని వెంటనే లేచాడు కదా. అయితే మీరు 5 1 2 లెక్కేస్తాను. ఓకే, రెడీగా ఉన్నాడా? లెగవాలి, పూర్తి కంప్లీట్గా లెగవాలి. కుర్చీలో ఉన్న, పైన ఉన్న, ఎక్కడున్నా 1 2 3 5 అన్న తర్వాత కూర్చోవాలి. 3 4 5. వెరీ గుడ్, వెరీ గుడ్. గట్టిగా చప్పలు కొట్టండి. కొంచెం మిమ్మల్ని ఆ దేవుని వాక్యం వైపు మళ్ళించడానికి ఎక్సర్సైజ్ ఏం లేదు. కొంతమంది ఇబ్బందికరంగా ఉండకుండా మంచిది. 1 యూదావారు అనగా స్తుతించేవారు, కీర్తించేవారు, ఆరాధించేవారు, పాటలు పాడేవారు. ఈ రాత్రి ప్రతి ఇంటిలో స్తుతి ఆరాధన ఉండాలి. ఏముండాలి? స్తుతి ఆరాధన ఉండాలి. నేను కొంచెం ముందుకు వెళుతున్నాను. చూడండి, ఈ 2వ భాగం చూడండి. అక్కడ ఎవరు? 2వ భాగం ఎవరు దొరుకుతారు మనకి? ఇశ్రాయేలు వారు. అందరు చెప్పండి ఈ మాట. యూదావారు అంటే ఏంటి? స్తుతించేవారు, పాటలు పాడేవారు, ఆరాధించేవారు, కీర్తనలు పాడేవారు. ఏ స్థితిలో ఉండి పౌలు శీలలు పాడబాడారు? దెబ్బలతో, గాయములతో, చేతులు కాళ్ళకు బొండములు ఉండి ఆకలి దాహముతో ఉన్నప్పుడు దేవుణ్ణి స్తుతించారు. నువ్వు ఖాళీగా ఉన్నావు, ఆరోగ్యంగా ఉన్నావు, క్షేమంగా ఉన్నావు, నెమ్మదిగా ఉన్నావు, కానీ చాలా మంది దేవుణ్ణి స్తుతించరు, దేవుణ్ణి ఆరాధించరు. అన్నీ బాగున్నప్పుడు ఏదన్నీ వ్యతిరేకమైన దిశలో ఉన్నాయి అనుకో, ఏం దేవుడు అండి, ఏం పాస్టర్ గారు, ఏం చర్చి, ఏందో. అన్ని బాగున్నప్పుడు ఏమో స్తుతించవు, రోగం వచ్చినప్పుడు అందరం తిట్టేస్తూ ఉంటావు. ఇది మనలో ఉన్న స్థితి. కానీ యోదావారు చేసిన పని, పౌలు శీలలు చేసిన పని, వారికున్న బంధకాలు వారిని ఏమి చేయలేకపోయినాయి. స్థుతులు వారికున్న ఆ బాధలు ఏమీ చేయలేకపోయినాయి. ఈ రాత్రి నీ బాధలు ఏమైనా దేవుణ్ణి స్తుతించటం మానవాక. నీ సమస్యలు ఏమైనా దేవుణ్ణి ఆరాధించటం మానవద్దు. కీర్తించు, పాటలు పాడు, ఆరాధించు. నువ్వు యాకోబు పత్రికలో రాయబడింది, ఆనందంతో సంతోషంగా ఉన్నప్పుడు ఏం చేయమన్నాడు? పాటలు పాడమన్నాడు. దేవుని పిల్లలైన వారు మనం పాటలు పాడి దేవుణ్ణి స్తుతించే వారిగా ఉండాలి. నంబర్ 1. రెండవది, ఇశ్రాయేలు వారు అనగా ప్రార్థించి పోరాడేవారు. అందరూ చెప్పండి, ఇశ్రాయేలు వారు అంటే ఎవరు? ప్రార్థించి పోరాడేవారు. కలిసి నాతో చెప్పండి. రెండవ వారు ఎవరు? ఇశ్రాయేలు వారు. ప్రార్థించి పోరాడి ప్రార్థించి గెలిచిన ఒక మహానుభావుడు ఉన్నాడు. అర్ధరాత్రి అదిగో సందకాడ 6 గంటల నుండి తెల్లవారి గట్ల 6 గంటల వరకు, సూర్యోదయం వరకు, సూర్యాస్తమయం వరకు ఒక వ్యక్తి ఆల్ నైట్ పితామహుడు. ఎవరో తెలుసా? యాకోబు గారు. బేర్షెబా నుండి హారానుకు బయలుదేరుతున్న సమయంలో ప్రొద్దుగూగిపోయింది. అక్కడ తలగడ రాయిని తీసి చక్కగా నిద్రపోయాడు. బాగానే ఉంది. ఆ కార్యక్రమం అంతా మీకు తెలుసు కాబట్టి నేను ముందుకు వెళుతున్నాను. 21 సంవత్సరం తర్వాత తిరిగి భార్య, బిడ్డలు, సంపత్తో 13 మంది పిల్లలు, 12 మంది కుమారులు, కుమార్తెతో తిరిగి వస్తున్న మార్గ మధ్యములో అన్నలు 400 మంది రౌడీల్ని కర్రలు తీసుకుని వస్తున్నాడు. ఎందుకు? అన్న యొక్క ఆశీర్వాదాన్ని తమ్ముడు మోసం చేసి దొంగిలించుకొని వెళ్ళాడు 21 సంవత్సరం క్రితం. అది గుర్తుకు తెచ్చుకొని వస్తున్నాడు అన్న సంగతి తెలుసుకొని 400 కిరాయి రౌడీలను తీసుకొని, రేయ్ మా తమ్ముడు కనపడితే నేను ఓకే అంటాను, వేసి పడేయండి అన్నాడు. ఈ సంగతి యాకోబు గారికి తెలిసింది. పనివాడు పరిగెత్తు, అయ్యా మీ అన్నయ్య అంట యేసేపు 400 మంది కర్రలు తీసుకొని వస్తున్నాడు. అయ్యోయ్యో, ఓకే అట్లయితే ఒక బ్యాచ్ని, అయ్యా కొన్ని గొర్రెలు, మేకలు, కొంతమంది పనివాళ్ళు, ఇవి మా అన్నయ్యకి బహుమానంగా ఇచ్చేసేయండి, మీరు బయలుదేరండి. తర్వాత గొర్రెలు, మేకలు, సంపద కొంత, భార్య, బిడ్డలను 3 భాగాలుగా చేసి పంపించేశాడు. ఒక్క
అక్కడే ఎబ్బోకిరే అవతలకు వెళ్ళిపోయి సందకాడ 6 గంటలకి దేవుని సన్నిధిలో పడి ప్రార్థిస్తున్నాడు. ప్రభువా నన్ను ఆశీర్వదించయ్యా, ప్రభువా నన్ను ఆశీర్వదించు. ఎందుకు ఆశీర్వాదము? భార్య బిడ్డలు దాసదాసీలు గొర్రెలు మేకలు వేల కొలది ఉన్నది. ఒంటరిగా కర్ర తీసుకొని బయలుదేరిన వాడు ఇంత ఆశీర్వాదకరంగా వస్తుంటే ప్రభువా నన్ను ఆశీర్వదించమన్నాడేంటి? లేదు లేదు, భూ సంబంధమైన ఆశీర్వాదం ఉంది కానీ పర సంబంధమైన ఆశీర్వాదం లేదు. అదిగో నా ముందు మరణము ఎదురు చూస్తుంది, నా ముందు మరణము. ఈ సభల ఉద్దేశం ఏంటి తెలుసా? ఆ మరణము నుండి తప్పించుకోవడానికి, ఆ నిత్య మరణము నుండి తప్పించుకోవడానికి. అదిగో యాకోబు ముందున్న మరణము 400 మంది అన్నలు కర్ర తీసుకుని వస్తున్నాడట. నా పని అయిపోయింది ఈ రోజుతోటి. గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, ఎడ్లు ఉన్నాయి, దాసదాసీయులు, పరివారు, విస్తారమైన సంపద ఉంది. కానీ నీ ఆశీర్వాదము నామేనా లేదయ్యా, నన్ను ఆశీర్వదించు. దాడుతుంది 12-1 గంట దాడుతుంది, టైం అవుతుంది. నేను వెళ్ళాలి వదులు అంటున్నాడు ప్రభువారు. ఒక దేవుడు ఒక నరుణ్ణి వదిలించుకొని వెళ్ళలేడా? ఇతని విశ్వాసాన్ని చూస్తున్నాడు. అయ్యా నన్ను ఆశీర్వదిస్తే నేను వెళ్తానన్నాడు. శరీరంలో బలమైన నరము లేక ఎముక భాగం ఏంటి తెలుసా? ఈ తుంటి భాగం. ఈ తుంటికేసి ఒకే ఒక బాదుడు దేవుడు. వదిలిపెడతాడు, చిన్న బాధ వచ్చిందని. కానీ అంత నరం ఒసికినా గట్టిగా పట్టుకొని నిన్ను వదలనయ్యా, నన్ను మాత్రము ఆశీర్వదించు. సరే కానీ నీ పేరేం పేరు అన్నాడు. నా పేరు యాకోబు. ఎక్కడ చెప్పాడు? చెప్పాలి చెల్లి, ఎక్కడ చెప్పాడు? దేవుడి దగ్గర చెబుతున్నాడు. వాళ్ళ నాన్న దగ్గర ఏమని చెప్పాడు? నాన్నగారు మొండి పదార్థాలు తీసుకొచ్చా. ఏం పేరయ్యా? నీ పెద్ద కుమారుడైనా యేసేవునని చెప్పాడు. ఇప్పుడు ఇక్కడేమన్నాడు? వాళ్ళ నాన్న దగ్గర మోసం చేసినట్లు దేవుడి దగ్గర కూడా మోసం చేయాలనుకుంటే కుదరదు పప్పులు. నీ జీవితంలో ప్రియ తమ్ముడు, అన్నయ్య, నీవు ఎవరి దగ్గరో, భర్త దగ్గరో, భార్య దగ్గరో, బిడ్డల దగ్గరో, ఇరుగు పొరుగు వారి దగ్గరో, సేవకుడి దగ్గరో మోసం చేసినట్లుగా మోసం చేస్తే కుదరదు, ఆశీర్వదించబడవు. అననీయ సపేర కూడా దైవజనుడైన పేతురయ్య గారి దగ్గర మోసం చేశారు, కుదరలా. 3 గంటల వ్యవధిలో భార్య భర్తలు ఇద్దరు చనిపోయారు. కానీ యాకోబు మాత్రం దేవుడి దగ్గర ఏమంటున్నాడు? నీ పేరేం పేరు? నా పేరు యాకోబు. యాకోబు అనగా మోసగాడు. నేను మోసగాడినయ్యా. మా నాన్న మోసం చేశాను, మా అన్నయ్యను మోసం చేశాను, మా మేనమామను మోసం చేశానయ్యా. అయ్యా నేను మోసగాడినయ్యా, నన్ను ఆశీర్వదించు అంటే ఆదికాండం 35వ అధ్యాయంలో ఆ క్రింద భాగంలో మనం చూడగలుగుతాము. యాకోబు, నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలు అన్నాడట దేవుడు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దాము. గట్టిగా బిగ్గరగా. నీ పేరు మోసగాడు కాదు, ఈ రాత్రి నీ పేరు నా దేవుడు మార్చబోతున్నాడు. నీ పేరు యాకోబు కాదు, నీ పేరు మోసగాడు కాదు, నీ పేరు ఇశ్రాయేలు. ఇశ్రాయేలుగా ప్రార్థించి పోరాడి గెలిచిన వాడు. పేరు మారింది, బ్రతుకు మారింది, నడక మారింది. సూర్యోదయము ఆయను అని రాయబడింది అక్కడ. బేర్షెబా నుండి ఆరానికి వెళుతున్నప్పుడు అక్కడ రాయబడి ఉన్న మాట ఏంటంటే తెలుసా? సూర్యాస్తమయము ఆయను. 21 సంవత్సరములు చీకటిలో ఉన్నాడు యాకోబు. ఎందుకు తెలుసా? యాకోబుగా ఉన్నాడు కాబట్టి, మోసగాడుగా ఉన్నాడు కాబట్టి. ఈ దినాల్లో పిల్లలు కూడా తల్లిదండ్రులు మోసం చేస్తున్నారు ఈ సెల్ ఫోన్ ద్వారా. పాపం అనుకుంటున్నారు తల్లిదండ్రులు, మా పిల్లవాడు కష్టపడి చదువుతున్నాడు మేడ మీద కూర్చొని అనుకుంటున్నారేమో. వాడు మేడ మీద కూర్చొని చదవట్లా, వాడు ఏం చేస్తున్నాడో మనకు అర్థం కావట్లా. ఈ మధ్యలో చాలా పిచ్చి ఆటలకి లక్షలు తగలబెడుతున్నారు. పబ్జీ ఆటోనట. పురుషులేమో మగోళ్ళు మామూలు సాదాసీదా పేకాట ఆడుతుంటే యవనస్తులు కాస్త చదువు ఉన్న వాళ్ళు దీనిలో పేకాట ఆడుతున్నారు. 5 లక్షలు, 6 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు ఇల్లు ఒళ్ళు మొత్తం గుల్ల చేసుకుంటున్నారు. చదువుకోరా బాబు అని నీకు ఒక సెల్ ఫోన్ కొనిపెడితే ఈ సెల్ ఫోన్లో చూడరాని దృశ్యాలు చూస్తూ తల్లిదండ్రులను మోసం చేస్తూ అందరిని మోసం చేస్తూ మోసగాడిగా మిగిలిపోతే జాగ్రత్త తమ్ముడు. ప్రేమతో నీ కాళ్ళు పట్టుకొని సేవకుడిగా బ్రతిమలాడతా. నువ్వు మోసగాడిగా ఉండి రాత్రి చనిపోతే అగ్ని ఆరదు, పురుగు చావు. అగ్ని ఆరదు, పురుగు చావదు. అయితే ఆ స్థితి నుండి తప్పించుకోవడానికి
మార్చడానికి ఇదే ఈ సభల యొక్క ఉద్దేశము. నువ్వు మోసగాడి నుండి ఇశ్రాయేలుగా మార్చబడాలి. ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. శ్రమైనా, బాధైనా, ఇరుకైనా, ఇబ్బందైనా, వ్యాధైనా, ఏ సమస్య అయినా నువ్వు ప్రార్థించే ప్రార్థన తల్లిగా యేసు నామములో ఉందువుగాక. పూర్వం ఒక 20 సంవత్సరాలు తల్లులైన వాళ్ళు ఎంత కలుపుకెళ్ళినా, కోతకెళ్ళినా, నాట్లకెళ్ళినా 2 గంటలకి 3 గంటలు లేచి మోకాళ్ళ మీద నుండి ప్రార్థన చేసేవాళ్ళు. అప్పుడు దేవుని దర్శనం ఉంది. ఇప్పుడు ఆమె దూరదర్శనాలు వచ్చి దేవుని దర్శనాలన్నీ కొట్టుకొని పోయినాయి. అందుకే కుటుంబాల్లో నెమ్మది లేదు. ఈ తల్లి ఎప్పుడో చాలా కుటుంబాల్లో ప్రార్థనలు తగ్గిపోయినాయండి. ఆమోసు గ్రంథం అన్నాడు, కర్మేలు శిఖరం ఎండిపోయింది అని వ్రాయబడింది అక్కడ మొదటి అధ్యాయంలో. కర్మేలు శిఖరం అనగా ప్రార్థన శిఖరాలు కూలిపోయినాయి, ప్రార్థన శిఖరాలు ఎండిపోయినాయి కుటుంబాల్లో. ఎందుకు బిడ్డలకి ఆశీర్వాదం లేదు? ఎందుకు భర్త తన కష్టార్జితం ఆశీర్వాదకరంగా మార్చబట్టలేదంటే ప్రార్థన లేదు. ఇంకా యాకోబులాగానే ఉన్నాయి మన జీవితాలు. అలాంటి వారు ఈ రాత్రికి నా యేసయ్య ప్రేమతో నిన్ను ఇశ్రాయేలుగా మార్చడానికి ఇష్టపడుతున్నాడు. యేసయ్య దగ్గరికి వస్తావా? యేసయ్యా నేను మోసగాడినయ్యని యాకోబులాగా ఒప్పుకొని ప్రభు పాదాల సన్నిధిలో ప్రార్థన చేస్తే, ఏ ప్రార్థన అయినా నీ భర్త రక్షణ మారు మనసు కొరకు ప్రార్థన చేస్తే నీ భర్త రక్షణ మారు మనసు పొందుతాడు. నీ బిడ్డల రక్షణ కొరకు ప్రార్థన చేస్తే నీ బిడ్డల రక్షణ మారు మనసు. ఈ తిమ్మాపురములో యేసయ్యకు కావలసిన కుటుంబాలు, ప్రజలు ఎందరో ఉన్నారు. వారందరి కొరకు నువ్వు ప్రార్థించే తల్లిగా ఈ రాత్రి ఉందువుగాక. కానీ ప్రార్థించట్ల. ప్రభు ఎదురు చూస్తున్నాడు. నా తల్లి ప్రార్థన చేస్తుందేమో, నా సహోదరుడు ప్రార్థన చేస్తాడేమో. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఒకవేళ ఎన్నో సంవత్సరాలు వివాహాలై పిల్లలు లేకుండా ఉన్నారేమో. ప్రార్థన దానికి. అన్న బిడ్డలు లేకుండా ఇరుగు పొరుగు వారు తిడుతున్నా, గొడ్రాలు అనిపించుకుంటున్నప్పటికీ ప్రార్థన మందిరాన్ని ప్రార్థన వదిలిపెట్టలేదండి. దేవుని సేవకుడు ఒకవేళ అన్నా ఏమి సారాయి దాగి మత్తురాలువై ఉన్నావా అని మాట్లాడాడు దైవమైన సేవకుడు. కానీ ఈ చర్చి కాదు ఇంకో చర్చి అని బైబిల్ తీసుకొని పరిగెత్తలా. అన్నా ఏమంటుంది? కాదు నా ఏలినవాడా, నా మనో దుఃఖముని యెహోవా సన్నిధిలో కుమ్మరించుకుంటున్నానంది. దైవజనుడైన ఏలి అంటున్నాడు, మరుసటి ఏటకి నీ కౌగిటను కుమారుడు ఉండునుగాక అన్నాడు. కారణం ఏమిటి అంటే ప్రార్థించే తల్లి. ప్రార్థించే తల్లులు కావాలి మనకి. ప్రియ తల్లి, అనేక మంది దీర్ఘకాలిక వ్యాధులతో హాస్పిటల్లో ఉన్నారు. గుండె సమస్యలతో, లివర్ సమస్యలతో, కిడ్నీ సమస్యలతో, చిన్న వయసులోనే షుగర్లు, బీపీతో, రకరకాలైన వ్యాధిగ్రస్తులతో ఉన్న బిడ్డల కొరకై దేవుని తల్లులైన వారు, దేవుని పిల్లలైన తండ్రులైన వారు ఈ రాత్రి నుండి ఒక తీర్మానం చేసుకో, నేను ఇశ్రాయేలీయుడిగా ఉండాలి. ఇశ్రాయేలుడు అంటే ప్రార్థించేవారు. అందరూ చెప్పండి, ఎవరుగా ఉండాలి? ప్రార్థించేవానిగా. నా తల్లి దాదాపు వివాహమై 18 సంవత్సరాల వరకు నా తల్లికి పిల్లలు లేరట. కానీ మా అమ్మ పట్టుదలతో పగలంతా పనికెళ్ళి వచ్చిన రాత్రి అంతా ప్రభువా అన్నాలాగా పెనుగులాడింది. ఒక్క బిడ్డని అయ్యా, ఒక్క బిడ్డనిస్తే నా గొడ్రాల్తనం పోయి నా యజమానుడు భయంకరంగా త్రాగి కొడుతున్నాడయ్యా, ఒక్క బిడ్డని అయ్యని దేవుని సన్నిధిలో పడి కొన్ని సంవత్సరాలు ప్రభు సన్నిధిలో పడి ఏడ్చింది. 19 వివాహమై 19 సంవత్సరాలకి నాకంటే ముందు అక్క 20వ సంవత్సరంలో నేను పుట్టాను. నన్ను చిన్న వయసులోనే సమూయేలు వలె సమర్పించుకుంది. 17వ వయసులో నేను సేవకొచ్చాను. నా ప్రియ తల్లి, చెల్లి, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ప్రార్థన మన పరిస్థితులను మారుస్తుంది. గట్టిగా చప్పలు కూడా దేవుని మహిమ పరుద్దాము. గట్టిగా 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 గట్టిగా. కనుక ఈ రాత్రి ప్రార్థించే తల్లులు ఈ ఊరికి కావాలి. ఎంతమంది భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఇల్లు లేక, వాకిలు లేక, తినడానికి తిండి లేక, అప్పులు సమస్యలతో, అప్పులు కట్టుకోలేక, ఒక ప్రక్క భర్త మాటెనక, భర్త త్రాగుబోతయి, అక్ర సంబంధానికి అలవాటు పడిపోయిన భార్యలు, భర్తలు, ఇవన్నీ ఎందుకో సాతానుగాడు కుటుంబాలని గలిబిలి చేస్తున్నాడంటే ఇశ్రాయేలీయులు తగ్గిపోయారు. యాకోబులు ఎక్కువగా ఉన్నారు, మోసగాళ్ళు ఎక్కువగా ఉన్నారు. దేవుణ్ణి, సేవకుణ్ణి, సంఘాన్ని, భర్తని, భార్యని, బిడ్డల్ని, అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని అందరిని మోసం చేసే మోసగాళ్ళు అయిపోయారు.
అందరు కాదు, కొందరు. ఈ రాత్రి నువ్వు ఇశ్రాయేలీయులుగా మార్చబడాలని కోరిక, యేసయ్య ఆశ. యూదా వారనగా స్తుతించే వ్యక్తిగా నువ్వు మార్చబడాలి. ఇశ్రాయేలు వారనగా ప్రార్థించాలి, ప్రార్థనలో పోరాటంతో ప్రార్థించాలి. ప్రభువా, ఈ కార్యము జరిగేంత వరకు నేను లెగవును ప్రభువా అని దేవుని సన్నిధిలో పట్టుదలతో. మార్కు తల్లి అని ఇంటిలో కొంతమంది స్త్రీలు కూర్చొని ఏం చేశారట? అత్యాశక్తితో పౌలు, పేతురయ్య గారు సరసాల్లో ఉంటే కలిసి కొంతమంది స్త్రీలు ఏం చేశారు? కలిసి ప్రార్థన చేశారు. చెరసాలుగానే ఉన్నాయి. పేతురయ్య గారు బయటికి వచ్చేసాడు. నీ బంధకాలు ఏమైనా సరే ఈ రాత్రి అమ్మా, చెల్లి, ప్రేమతో చేతులెత్తి మీకు నమస్కరిస్తున్నా. ఆ మాటలు తెలియజేయటానికి అంత దూరం నుండి ఇక్కడికి వచ్చా. 65 కిలోమీటర్లు పరుగున నువ్వు ప్రార్థించే తల్లిగా ఉండాలి. ఏకూన ప్రార్థించే తల్లిగా. దానియేలు శాసనం, మరణ శాసనం వచ్చినప్పటికీ ముమ్మారుగా తన ఇంటి పై కిటికీలు తెరిచి మోకాళ్ళుని ఏం చేస్తున్నాడు? ప్రార్థన వల్ల మరణ శాసనం వచ్చింది. నీకే శాసనం రానున్న దినాల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు, కానీ ప్రతి క్రైస్తవ జీవితంలో ఉన్న ప్రతి క్రైస్తవుడు, క్రైస్తవురాలు, దేవుని కుటుంబం అనుకుంటున్న దేవుని పిల్లలు ఇశ్రాయేలీయులుగా ఉందురుగాక, ప్రార్థించేవారిగా ఉందురుగాక, పెనుగులాడేవారిగా ఉందురుగాక, దేవుని ఆత్మతో పోరాడి గెలిచేవారిగా ఉందురుగాక. ఆమేన్ చెప్పండి రమ్మా. ఆ మాట అన్న చెప్పండి అమ్మా. ఆమెనంటే అగునుగాక అని. నాకెందుకులండి, నువ్వు అరుచుకున్నంతసేపు అరుచుకుని వెళ్ళు, నువ్వు కూర్చున్నంతసేపు కూర్చొని వెళ్తానంటావా? దానియేలు మరణ శాసనం వచ్చిన ప్రార్థన మానలా. అదిగో షడ్రకు మేషకు అబేద్నెగోలు మరణ శాసనం రాజు ఎదుట నిలబెట్టారు. షడ్రకు మేషకు రాజుగారి శాసనం తెలీదా? తెలుసు రాజా అన్నారు. కొద్దిసేపు తర్వాత ఏమన్నారు తెలుసా? నెబుకద్నెజరు, ఇందును గురించి జవాబు ఇవ్వటానికి మాకు ఏ చింతయో లేదు. నువ్వు పెట్టిన దూరైన మైదానంలో ఉన్న విగ్రహానికి మేము నమస్కారం చేయమగాక. మా దేవునికి మేము ప్రార్థిస్తాం. హల్లెలూయా. 2 చేతులు దేవుని స్తుతులు చెల్లిద్దాము. మరణ శాసనాలు వచ్చినా, కరువులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, 2019, 2020 సంవత్సరాలు కొన్ని లక్షల మంది చనిపోయారండి. తల్లి, చెల్లి, ఇక్కడ కూర్చున్న మనము వారికంటే మనం యోగ్యులమని కాదు, ఈ రోజు వరకు దేవుడు సజీవులుగా ఉంచింది. మన ఎడల ఏదో దేవునికి ఒక ప్రణాళిక ఉంది, మన ఎడల దేవుని యొక్క చిత్తం ఉంది. మనము ఇంకా దేవునికి సమీపస్తులుగా, దేవునికి ఇష్టలైన బిడ్డలుగా మార్చబడాలను సదుద్దేశంతో దేవుడు ఈ 2004 వరకు, ఏప్రిల్ 27 వరకు ఉంచాడు. ఆ సత్యమును తెలుసుకుంటే ఈ రోజు నుండి ప్రభువా, ఇదిగో సేవకులు కుటుంబం కొరకు ఒకరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తానయ్యా. 7 ఖండంలో జరుగుతున్న సేవ కొరకు, సేవకులందరూ మిషనరీల కొరకు, సువార్థికుల కొరకు వారంలో ఒక్కరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తానని ప్రభుత్వ ఉడంబడిక చేసుకో. యవనస్తులు నశించిపోతున్నా మా తిమ్మాపురము యవనస్తులు అనేక మంది చనిపోతున్నారు. చనిపోవటం అంటే అపరాధముల చేత, పాపములు చేత. అయ్యా, వారి కొరకు ఒకళ్ళు తీర్మానం చేసుకో ప్రభువా. ఆ యవన బిడ్డల కొరకు నేను భారం కలిగి ప్రార్థన, ఏదో ఒక తీర్మానం అండి. స్త్రీల కొరకు, పురుషుల కొరకు, యవనస్తుల కొరకు, త్రాగుబోతుల కొరకు, వ్యభిచారుల కొరకు, దొంగల కొరకు, మాంత్రికుల కొరకు, విగ్రహార్థికుల కొరకు ఎవరొక్కళ్ళు ఏదో ఒక తీర్మానం కలిగి ప్రభు సన్నిధిలో ప్రార్థించే ఒక ఇశ్రాయేలీయులుగా మార్చబడుదురుగాక. అలా ఉండాలని దేవుని కోరిక. నెంబర్ 1, యోధావారు అనగా స్తుతించేవారు. 2వది, అందరూ చెప్పండి, 2వది ఇశ్రాయేలు వారు అంటే ఎవరిళ్ళు? ప్రార్థించేవాళ్ళు. ఈ కడవర దినాల్లో ప్రార్థించేవాళ్ళు కావాలి, లేవాలి, ప్రభు కొరకు పని చెయ్యాలా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాము. నేను కొంచెం ముందుకు వెళుతున్నాను. 3వ వ్యక్తి మనం గమనిస్తే అక్కడ ఎవరున్నారు? యెరూషలేము నివాసులు అంటే మారు మనసు పొందిన వారిలో నుండి ప్రత్యేకించబడిన వారు. ఈ మాట నాతో చెప్పండి. మారు మనస్సు పొందిన వారిలో నుండి. ఆహా, అలా నేనున్నానన్న వాళ్ళు గట్టి చెయ్యొద్దండి. ధైర్యం చాలటం లేదు. యోబు గ్రంథంలో అంటాడు, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా అంటాడు యోబు గారు.
ఏంటి? యెరూషలేము వాసులు అంటే ఎవరు? తల్లి, చెల్లి, అమ్మా, ఎవర్రా? మారు మనస్సు పొందిన వారిలో నుండి కూడా చెప్పాలి 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 మారు మనస్సు పొంది బాప్తీసం తీసుకున్న వారిలో నుండి కూడా ప్రత్యేకమైన వారు. ఎవరు వారు? ఎలా ఉంటారు? ఎలా ఉంటారు వారు? వారు ప్రత్యేకంగా ఉంటారు. కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి దయచేసి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం చదవండి దయచేసి త్వరగా. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? చదువమ్మా. ఏమి సంబంధము? ఏమి పొందిక? మనము జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము సెలవిచ్చుచున్నాడు. నేను వారిలో నివసించున్నట్లు సంచరింతును, వారికి నేను దేవుడునయుందును, వారు నా ప్రజలయుందురు. కావున వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండండి. ఆ లిస్ట్ ఇంటికి వెళ్ళి చదువుకోండి, నేను వివరించట్లేదు కాబట్టి. ప్రత్యేకంగా అమ్మాయి పెద్దమ్మాయి ఇట్రమ్మా, వచ్చావమ్మా. దేన్ని చూసి? మీకేం తెలుసు? నేను చెప్పలేదుగా. నేనేమన్నా చెప్పానా? పెద్దమ్మాయి అని మాత్రం చెప్పా. మిగతాది మీరు పూర్తి చేశారంటే నెలపొడుపు వచ్చినప్పుడల్లా పెద్ద అమ్మాయినో చిన్న అమ్మాయిని పిలుస్తున్నారు అనమాట మీరు. అంతేగా. ఇంకా ప్రత్యేకంగా ఉన్నవాళ్ళు చెయ్యెత్తంది ఏంటంటే మీరు అందుకే చెయ్యెత్తలా. దేవుని కంటే మీకు నెలపొడుపు ప్రాముఖ్యం అన్నమాట. కొంతమంది నెలపొడుపు చూసి పెద్ద అమ్మాయినో చిన్న అమ్మాయినో చూస్తారు, నెలపొడుపును చూసి అరిచేయిని చూసుకుంటారు, నెలపొడుపును చూసి డబ్బులు చూసుకుంటారు. అంటే నెలంతా డబ్బులు ఉండాలి. ఇదేం ప్రత్యేకమండి? యేసు ప్రభు నమ్ముకొని రక్షణ మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని సంఘంలో చేర్చబడి వాక్యాన్ని చదువుతూ వాక్యాన్ని వింటూ ప్రార్థన చేస్తూ కథము తొక్కుతూ దేవుణ్ణి ఆరాధిస్తున్న నీవు నెలపొడుపును చూసి నీవు లోబడుతున్నావంటే ఎంత విచారం. ఇంట్లో నుండి ప్రయాణం అవుతే చాలు, వాళ్ళ ఆయన డుగ్ బోర్డర్ ఈ సుశీలమ్మ, అమ్మ సుశీలమ్మ అంటే ఎవరన్నా అనుకోబాకండి, అమ్మ ఎవరన్నా ఉంటే ఈ సుశీలమ్మ సంగతి అయ్యగారు చెప్పాడు అనుకోండి, నన్ను తిట్టారు. మళ్ళీ ఉదాహరణకు చెప్తున్నా. ఇంకా స్టార్ట్ చేయటం ఆలస్యం. ఇంక ఈయన బండి ట్రాంగల్నే సుశీలమ్మ లేదే ఏంటది నేను అన్నాను ఎదురనే అంటే ఎదురు కూడా వెళ్తున్నారు ఈ మధ్యలో ఎదురులు. రే అబ్బాయి రే కొంచెరా కూర్చో. మొదనష్టపది ఇప్పుడే 9 అంటే తిట్టినోడు మొదనష్టపది. వాళ్ళకి ఎలర్జీయో జలుబో దుమ్మో డస్టో పడి కచుక్కుమని దుమ్మితే వెనక్కి వచ్చంటే కాసేపు కూర్చొని అప్పుడు వెళ్ళాలంట. ఇదేం ప్రత్యేకత? నల్ల పిల్లు వస్తే ఎదురు రాకూడదు. మొన్న భర్తలు ఇంకెవరు చచ్చిపోరు, భర్త చచ్చిపోయినా ముదిరొత్తే పొద్దున్న ఏం పని పట్టలేదు దీనికి. అయ్యో. రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం చదవడం దయచేసి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనము త్వరగా. కాబట్టి ఇప్పుడు నువ్వు రేపు చదివినా ఇప్పుడే, ఎల్లుండి చదివినా ఇప్పుడే, సంవత్సరం చదివిన తర్వాత అయినా ఇప్పుడే. పరిశుద్ధాత్మ చూడ ఆ మాటని చక్కగా రాశాడు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు నందు ఉన్న వారికి నెలపడుపు లేదు, ఎదురు లేదు, తుమ్ములు లేవు, జలుబు లేదు, దగ్గు లేదు, ఏ రోగము ఏ పరిస్థితులు యేసు నామములో శిక్ష లేదు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాము. అయ్యగారు ప్రార్థన చేయండి, అయ్యగారు ఊరు వెళ్తున్నాం, చక్కగా వచ్చి ప్రార్థన చేస్తాడు. మంచి కానుక పెట్టండి, హాయిగా వెళ్ళండి ఊరికి. అది కానీ అయ్యగారు ప్రార్థనే ఎదురే. నేను సేవకి వెళ్ళిన కొత్తలో నేను వాడబల్జీల మధ్య సేవ చేస్తున్నా, సముద్రము జాలర్ల మధ్య. ఒక 4-5 పరిచర్యలు ఉన్నాయి. షులమ్మితి మినిస్ట్రీ పరిచర్యలు మాయి.
సాక్ష్యం చెప్పాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి ఆ సందర్భంలో ఒక తల్లి ప్రొద్దునే వచ్చి, అయ్యగారు నెట్టాడు అంటే ఇప్పుడంటే డాబాలు అన్నీ వచ్చినాయి కాబట్టి అప్పుడు నెట్టాళ్ళు అయ్యాక ఒక 30 సంవత్సరాల క్రితం. అమ్మగారు నెట్టాళ్ళు తెలుసా? అయ్యగారు నెట్టాడు ఏంది అమ్మ ఏం తెలియదు అంటుంది. అయ్యగారు నెట్టాళ్ళు తెలుసు కదా, నెట్టాడంటే మీరు ఏమంటారు? నెట్టాడే అంటే మధ్యలో దిమ్ము లేపుతారు చూడు. అయ్యగారు మీరు చాలా పనులు ఉంటాయి కదా, ప్రార్థన చేసి వెళ్ళండి అంటుంది. అబ్బా నా ఏడలు ఇంత ప్రేమ కలిగింది మా విశ్వాసకి అనుకొని ప్రభువా అని చిన్న వాక్యం చదివి ప్రార్థన చేశాను, కానుక పెట్టింది. నేనే ఇవతలకు వచ్చా. నన్ను ప్రార్థన చేసి వెళ్ళమన్నది ఏంటా అని నాకు అనుమానం వచ్చింది. పక్కింట్లో పంచలో కూర్చున్నా, సిమెంట్ కిటికీలు, లోపల ఉన్న వాళ్ళు బయట కనపడం. సిమెంట్ కిటికీలు చూశారుగా, బాత్రూమ్కి పెడతారు చూడండి, ఇట్లా ఉంటాయి చిన్న చిన్న సిమెంట్ కిటికీలమ్మా. అవి కూడా తెలియదు అంటుంది ఏంటి? సిమెంట్ కిటికీలు చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. ఏం చేస్తుందో చూద్దామని కూర్చున్నా. ఆ నుంచొని చూస్తా ఉన్నా. 9 గంటల 45 నిమిషాల 45 సెకండ్లకు చెప్పాడంట వాడు. నెట్టాడు లేపమని. నెట్టాడికి ఏం చేసింది? పసుపు రాసింది, ఇంకేం రాసింది? తమలపాకులు కట్టింది. తిమ్మాపురంలో 7 పేరెంట్ రాళ్ళని పిలిచింది. ఏ రాళ్ళు? ఏం లేరా మీ ఊర్లో? లేరా? బలేదానివా, నీకు తెలియదేమో. అమ్మ పేరెంట్ రాళ్ళు ఉన్నారా? 7 పేరెంట్ రాళ్ళని పిలిచి నవధాన్యాలు, ఎన్ని ధాన్యాలు అంటే 9 రకాల ధాన్యాలు, పప్పు ధాన్యాలు తెచ్చి తూర్పును ముఖం పెట్టాలంట. ఏ ముఖం? ఉత్తరం దక్షిణం వద్దు. ఏ ముఖం అంట? అయ్యగారు తూర్పు ఇదే కదా, ఇదేనా తూర్పు? ఇలా ముఖం పెట్టి 7 పేరెంట్ రాళ్ళు. ఏ రాళ్ళు? ఈ పేరెంట్ రాళ్ళు గోతులో వేస్తే అప్పుడు లేపారు. ఓహో నన్ను తొందరగా ప్రార్థన చేసి వెళ్ళమంది ఇందుకా అనుకున్నా. ఇప్పుడు రండి పాఠం చూసా. అదే ఆ రోజు ఇంటికి వెళ్ళి పాడుకోండి. తల్లి జాడ పిల్ల జాడ డాష్, ఎవరు లేరు అక్కడ. నేను వచ్చే 34-35 సంవత్సరాల సేవకు వచ్చి ఆమె 50 సంవత్సరాల విశ్వాసి అంట. మరి ఏది ప్రత్యేకత? అమ్మగారు ఏది ప్రత్యేకత? చావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా, చావైనా అని అభిప్రాయంలోనికి వచ్చిన రోజు నిజమైన విశ్వాసివి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాము. అది ఏదైనా కానీ సేవకుడు వచ్చిన ఇంటికి ప్రార్థన చేయడానికి వస్తే చాలు. ప్రత్యేకత. దేవుని బిడ్డలైన మనము యెరూషలేము నివాసులంటే మారు మనసు బాప్తీసం పొందిన వారిలో నుండి ప్రత్యేకించబడిన వారు. తిథి నక్షత్రాలు చూడరు వారు, రోజులు వారాలు చూడరు. ఆదికాండం 1వ అధ్యాయము 31వ వచనం చదవడం దయచేసి. ఆదికాండం 1వ అధ్యాయం 31వ వచనం త్వరగా. తాను చేసినది యావత్తు చూచినప్పుడు ఎలా ఉందంట తల్లి? దేవుడు చేసిన యావత్తు భూమి ఆకాశమందున్న సమస్తమును సోమ మంగళ బుధ గురు శుక్ర శనివారం జనవరి ఫిబ్రవరి మార్చి డిసెంబర్ వరకు తాను చేసిన యావత్తును చూచినప్పుడు మామూలు మంచిది కాదట. ఎలా ఉందంట? చాలా మంచిదిగా ఉందంట. పాస్టర్ గారండి మా అబ్బాయి పెళ్ళండి, మంచి రోజు చూసి పెట్టమని నువ్వు అన్నవి ఎందుకు? మళ్ళీ నా దేవుడు ఏమన్నాడు? తాను చేసిన యావత్తు ఎలా ఉందంట చెల్లి? మరి నువ్వు మంచిది కదా అన్నావు. ప్రత్యేకముగా ఉండాలి. ఇవేమి మనకి ఇంకా ఇందాకనే చదివించానుగా, క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధియో. నా పెళ్ళి మంచి అమావాస్య రోజు అయింది. నా పెళ్ళి, 2 పిల్లలు. పెద్ద కొడుకు ఇక్కడే ఉన్నాడు, ఎంఎస్సీ అయిపోయింది, విజయవాడ నారాయణ కాలేజీలో కెమిస్ట్రీ లెక్చరర్ చేస్తున్నాడు. కూతురు బిఎస్సి ఫైనల్ ఇయర్. సంఘం 300 మంది సంఘం. తునిలో ఒక సంఘం, కాకినాడలో ఒక సంఘం, పాడరేవు సమీపంలో రెడ్ల మధ్య ఒక పరిచర్య, ఇంకో స్థలంలో పరిచర్య, ఎడ్లపాడులో పరిచర్య.
దేదీప్యమానంగా ఉన్నాం. ఎప్పుడు జరిగింది పెళ్ళి? దేవుడు కలుగు చేసిన సృష్టి యావత్తును చూసినప్పుడు ఎలా ఉందంట? చెప్పాలిరా, ఎలా ఉందంట? గట్టిగా చెప్పాలి, ఎలా ఉంది? ఎప్పుడు ఈ అనుభవంలోనికి వచ్చింది? ఎప్పుడు? నెంబర్ 1 యోధా వారి అనుభవంలో ఉన్నప్పుడు. రెండవది ఇశ్రాయేలు వారి అనుభవంలో, అనగా యోధా వారంటే స్తుతించేవారు. రెండవది ఇశ్రాయేలు వారంటే ప్రార్థించి పోరాడి గెలిచేవారు. మూడవ అనుభవం యెరూషలేము నివాసులు, అనగా మారు మనసు పొందిన వారిలో నుండి కూడా చెప్పాలి, ప్రత్యేకించబడిన వారు. అందరూ చెప్పండి, చెప్పాలి, మారు మనసు పొందిన వారిలో నుండి కూడా. ఏదైనా ప్రభు నిమిత్తమే దేవుని సేవకుని పిలుస్తారు, ప్రార్థన చేయించుకుంటారు, పునాదులు లేపుతారు, సేవకుని పిలిపించుకుంటారు, గుమ్మం లేపుతారు, ప్రార్థన సేవకుని పిలిపిస్తారు, స్లాబ్ వేస్తారు, సేవకుని పిలిపించుకుంటారు, గృహప్రవేశం. ఓ సేవకుడిని సంతోషంగా, అయ్యా నా ఇంటికి వస్తే ఆశీర్వాదం అన్న ఆశతో నీవు ఉంటావు. ఎప్పుడంటే ఈ అనుభవంలో ఉన్నప్పుడు. మంచిది. కానీ ఈ దినాల్లో యోధా వారు, ఇశ్రాయేలు వారు, యెరూషలేము నివాసులు లేకుండా, స్తుతి లేకుండా, ప్రార్థన లేకుండా, ప్రత్యేకమైన జీవితము జీవించనివ్వకుండా ఆటంకపరుస్తున్న 4 కొమ్ములు త్వరగా చెప్పి నేను ముగిస్తాను. హల్లెలూయా చెప్పండి అందరూ మరొకసారి, బిగ్గరగా చెప్పండి, మరోసారి చెప్పండి, మరోసారి చెప్పండి. యోధా వారు, ఇశ్రాయేలు వారు, మూడో వారు యెరూషలేము వారు. సంఘములో, కుటుంబంలో స్తుతించేవారు లేకుండా, ప్రార్థించేవారు లేకుండా, యెరూషలేము నివాసులు అనగా మారు మనసు పొందిన వారిలో నుండి ప్రత్యేకించబడిన వారు లేకుండా దుష్టుడైన అపవాది ఏం చేస్తున్నాడు? 4 కొమ్ములతో ఇసురుతూ ఉన్నాడు. ఈ 4 కొమ్ములు చరిత్రాత్మకంగా వెళితే చాలా టైం పడుతుంది కాబట్టి ఈ 4 కొమ్ములు దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనంలో మనం గమనిస్తూ ఉంటాము. అయితే ఈ 4 కొమ్ములు, కొమ్ము బలము కలిగినది, కొమ్ము బలమైనది. ఈ బలమైన ఈ సాతానుగాడు ఏం చేస్తున్నాడో చూద్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి మొదటి కొమ్ము, తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనము. త్వరగా చదవండి దయచేసి. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనము. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. జాగ్రత్తగా వినండి. కొందరు దానిని ఆశించి ఆ స్తుతి నుండి తొలగిపోయారు. కొందరు దాన్ని ఆశించి ప్రార్థన నుండి తొలగిపోయారు. కొందరు దాన్ని ఆశించి రక్షణ మారు మనసు పొంది ప్రత్యేకించబడిన జీవితంలో నుండి ఏమైపోతున్నారు? తొలగిపోతున్నారు. దేన్ని? ఈ మొదటి కొమ్ము, ధనము అనే కొమ్ము. ఏ కొమ్ము? అందరూ చెప్పాలి, ఏ కొమ్ము? ధనము, ధనము, ధనము. ప్రస్తుతం ప్రపంచంలో ఇదే ఈ కొమ్ము బలంగా ఇసురుతుంది. ఆదివారం అయ్యగారు పెందలకాడే ప్రార్థన చేసి ప్రారంభిస్తే శనివారం రాత్రి ఆసాం గారు చెప్తారు, ఏమని? అమ్మ రేపు పని కనుకొస్తే రోజు నీకు 300 కదా, ఈరోజు 500 ఇస్తానంటే ఆ ప్రార్థనకి వెళితే ఏమొత్తిలే, ఇటన్న వెళ్దాం బయలుదేరి. చిన్నమ్మ నీతో పాటు 4 చిన్నమ్మని, వదినమ్మని, ఇంటి పక్క ఆడబిడ్డని మొత్తాన్ని కొట్టుకొని తీసుకుని వెళ్తావు. ఎక్కడికి? దేనికి? డబ్బు. ఈ కొమ్ము 500 కదా, 500. ఎంత విచారము! పురుషులైనా స్త్రీలైనా కానీ ప్రత్యేకించబడిన జీవితం కలిగిన వారికి దేవుని వాక్యం ఖచ్చితంగా చెబుతుంది. ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము, దానిలో నీవు, నీ భార్య, నీవు, నీ కుమారుడు, నీవు, నీ కుమార్తె, నీవు, నీ దాసి, నీ దాసుడు, పరదేశి, చుట్టాలు ఎవరైనా పని చేయకూడదు. నీ దేవుడైన యెహోవా దాన్ని ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడట. నిశ్చయంగా నీవు నీ కుటుంబంతో సహా యేసుక్రీస్తు నామములో దేవాలయములోనికి వచ్చుదురుగాక. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, న్యాయాధిపతుల గ్రంథం 1:22 చదువుతారా త్వరగా? ఇంతసేపా? 1:22. యేసేపు ఇంటి వారు బేతేలు అనగా దేవుని ఇల్లు, దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు దేవుడు యేసేపు ఇంటి వారికి తోడుగా ఉన్నాడట. 2 చేతులు దేవుని స్తుతులు చెల్లిద్దాం. గట్టిగా చప్పలు కొట్టి దేవుని మహింపరుదాం. గట్టిగా 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 గట్టిగా. యేసేపు ఇంటి వారు అన్నాడా? యేసేపు ఒక్కడే అన్నాడమ్మా? ఇంటి వారు. యెహోషువ అన్నాడు, నేనును నా ఇంటి వారును
యెహోవాను సేవించదము. ఈ అనుభవంలోనికి మనం రావాలి. భర్తని బ్రతిమలాడుకోవాలి, అయ్యా ప్రార్థనకి రాయ్యా, ఇంకెందుకు ఇంకా లోక మర్యాద. క్రీస్తునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, మా సంఘములో స్త్రీలు ఎంతమందో పురుషులు అంతమంది. అంటే టోటల్గా 1-2 కుటుంబాలు తప్ప అందరూ అంతటా రక్షణ మారు మనసు పొందిన వాళ్ళే. గట్టిగా చప్పలు కొట్టి దేవుని మహిమపరుద్దాం. ఈ తిమ్మాపురము ఆంధ్ర ఇమాంజలికల్ లూథరన్ పరిశుద్ధ దేవాలయంలో కూడా రానున్న దినాల్లో ఈ యొక్క కాలనీ ప్రాంత ప్రజలందరూ కుటుంబాలుగా దేవాలయంలోనికి వచ్చి బయట చుట్టూ పరిసర ప్రాంతాల్లో కూర్చుందురుగాక. ఎందుకు? దేవునికి ఇష్టమైన బిడ్డలము కాబట్టి. హల్లెలూయా. కానీ స్తుతించకుండా, ప్రార్థించకుండా, మందిరానికి రానివ్వకుండా, ప్రత్యేకమైన జీవితం లేకుండా ఒక కొమ్మి సురుతుంది. ఆ కొమ్మేంటి? ధనమనే కొమ్ము. అననీయ సపేరా ధనమనే కొమ్ముతోటి ఇద్దరు చనిపోయారు. ధనమనే కొమ్ముతోటి అదిగో గెహాజీ, ధనమనే కొమ్ముతో బైబిల్లో ఎందరో ఆకాను, ధనమనే కొమ్ముతో అనేక మంది విశ్వాసము నుండి తొలగిపోయారు, భక్తిలో నుండి తొలగిపోయారు, ప్రార్థన జీవితంలో నుండి తొలగిపోయారు, సహవాసములో నుండి తొలగిపోయారు, పరిశుద్ధతలో నుండి తొలగిపోయారు, ప్రత్యేకించబడిన జీవితంలో నుండి తొలగిపోయే నానా బాధలను. అమ్మ పూర్తిగా చదువురా మాటని. తిమోతి మొదటి పత్రిక మాట పూర్తి చదువమ్మా. 6:10. కొందరు దానిని ఆశించి దేని నుండి? విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొని చచ్చిపోతున్నారట. ఎందుకు? ధనం వెంబడ పరిగెత్తి. గెహాజీ పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఆకాను ధనాన్ని ఆశించి లేనిపోయిన కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు. చాలా మంది కుటుంబాల్లో భర్తకు తెలియకుండా భర్త జేబులోనే దొంగిలించే భార్యలు ఎంతమంది అండి. కష్టపడి వచ్చి ఆ కాళ్ళకి నీళ్ళు ఇచ్చి కాఫీయో ఏదైనా తినే అట్టిపండో ఏదన్నా తినే పదార్థాలు పెట్టి కాసే సేద తీర్చి వారికి భోజనం పెట్టడం కాదు, షట్టు తగిలేయటం ఆలోచన కొంతమంది. అమ్మ మీరు కాదులేరా, కొంతమంది సంగతి చెబుతున్నా. ఏదో మీరు గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తోడుకుంటున్నారు, మీరు అటు చూసుకుంటున్నారు నేను అన్నట్టుగా. మీరుగా తిమ్మపురం వస్తువులు చాలా మంచివాళ్ళు. హల్లెలూయా. తగిలిస్తే నెమ్మదిగా తీసేస్తారు. పాపం ఆయన ఎన్ని డబ్బులు ఉన్నాయో లెక్క పెట్టుకోడు. కష్టపడి పనిచేసి భార్య బిడ్డల్ని పోషిస్తున్నామా లేదా అన్న ఆలోచనలోనే వస్తాడు. సైలెంట్గా తీసేస్తుంది. ఎప్పుడో భార్య భర్తలు అరుచుకుంటారు. వెంటనే 4 చీరలు 4 రైకులు ఈ జేబులో నుండి తీసి బయలుదేరి పట్టుకొని నేను వెళ్ళిపోతున్నాను చిన్నమ్మ ఆయన నన్ను అంటాడు. నేను ఎంత కష్టపడుతున్నానో ఆయనకే తెలుసు. అంటాడా చిన్నమ్మరా వాడేవుడు భర్తకి ఎంత అల్విను. ముసలోడు అబ్రాహాం ఏమన్నాడు తెలుసా? నా రాణి అంటున్నాడు. ఆమె ఏమంటుంది తెలుసా? 90 సంవత్సరాలు ఆమె ఎర్ర గుడ్లోడా, ముసలోడా, కర్రోడా, పొర్రోడా, పళ్ళోడా, తుసిపల్లోడా అందా? ఏమంది? మై మాస్టర్ అంటుంది. నా యజమానుడా. ఎప్పుడన్నా పిలిచావా మీ ఆయన్నట్ట? నేను మొన్న మాచర్లోనే ఎక్కడి నుంచి మీటింగ్ నుండి వస్తుంటే బస్సులో కూర్చున్నా. నేను చీరాలు వెళ్తున్నా. టికెట్ తీసుకోవటానికి వెనకాల కూర్చున్నాడు ఆయన, ముందు కూర్చుంది. అందరు జనం లీషల్లో ఆశ్చర్యపోయేటట్టు చూస్తున్నారు. ఒరే టికెట్ తీసుకున్నామంటరా అంటుంది. కొడుకు అనుకున్నారు, కొడుకు కాదు. శ్రేష్టమైన ముద్దుల భర్త. హల్లెలూయా. ఏం పేరు పెట్టింది దానికి? అరే టికెట్ తీసుకున్నావా అంట. ఏడ మారతాడు? ఏమండి మామయ్య గౌరవంగా ఆ శారం ఎంత పిలిచింది. నేను ముసలోడు కదా, నిజానికి ముసలోడా అనొచ్చు. కానీ ఏమంది? చెప్పండి అమ్మా జల్లి ఏమంది? నా యజమానుడా అంది. ఆయన ఏమన్నాడు? అంతకుముందు పేరు పెట్టి పిలవలా. అంతకుముందు పేరేం పేరు? శారాయి. శారాయి అంటే జగడగొండి. కానీ ఏమని పేరు పెట్టి పిలిచాడు? శారా అంటే రాణి అని. నా రాణి అంటున్నాడు. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా హల్లెలూయా.
ఈ కొమ్ము, ఏ కొమ్ము? ధనమనే కొమ్ము కుటుంబాలని సర్వనాశనం చేస్తున్నాయి ఈ ధనము. ప్రభు అందుకే సొలొమోను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నన్ను ధనవంతుడిగా ఉంచొద్దయ్యా, గర్విస్తానేమో అయ్యా. నన్ను దరిద్రుడిగా ఉంటే ఆకలి బాధగా తట్టుకోలేక దొంగతనం చేసి నీ నామానికి అవమానం తెస్తానేమో. నన్ను ధనవంతుడిగా ఉంచవద్దు, దరిద్రుడిగా ఉంచవద్దు. ఏ రోజుకు ఆ రోజు చాలయ్యా. ఎంత గొప్ప ప్రార్థన! గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాము. ఎక్కువగా ఉండి భక్తి చేయలేవు. ప్రభువా ఏ రోజుకి ఆ రోజు చాలయ్యా. ఇదివరకు మన అమ్మమ్మలు నాయనమ్మలు ఏ రోజుకి ఆ రోజేనండి చక్కగా ఎంత ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పుడు డబ్బులు ఎక్కువై రోగాలు కూడా ఎక్కువైపోయినాయి. ఇదివరకేమో వాళ్ళకి డబ్బులు లేవు కానీ జబ్బులు ఉండేవి కాదు, అప్పులు ఉండేవి కాదు. ఇప్పుడు 4వ తారీఖు వస్తుంటే చాలు, చిన్నమ్మ సాయంత్రం అన్నయ్య వస్తాడు కానీ అదే గ్రూపులో కట్టాలంట 5,000 500 నేను ఏడో చోట చూస్తాను కానీ 5,000 చూస్తాను. నేనే ఆ ఇంటికి వెళ్ళి వస్తాను సుబ్బమ్మ వాళ్ళ ఇంటికి. నువ్వు వెళ్ళి నన్ను అడుగుతున్నావు అమ్మ. మరి ఈ వారం ఈ నెల అంతా చేసిన డబ్బులన్నీ సంగతి ఏంటి? గ్రూపులు కట్టుకోవటం. మరి గ్రూపులో వచ్చిన డబ్బులు ఏం చేశా? నా యేసయ్య అన్నాడు, అప్పిచ్చేవానిగా చేస్తానని అడిగిన అప్పు చేసుకునేవాడిగా. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో 12వ వచనంలో చాలా స్పష్టంగా చెప్పాడు. చదువుతారా దయచేసి ఆ మాటని? ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము త్వరగా చదవండి దయచేసి. నీవు నీ దేవుడైన యెహోవా మాట 12వ వచనం అదే కదా చదువుతుంది. 12వ వచనం చదువు. యెహోవా నీ దేశమందు వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు కానీ అప్పు చేయవు. క్రింద రాయబడిన మాట 14 చివరి వచనము. యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నిన్ను నియమింపడు. నీవు పైవానిగా ఉందువు గాని క్రిందవానిగా. మరి ఎందుకు మనం ఇలా తగలబడ్డాం? ఎందుకు ఇలా అయ్యాము? కారణం ఏమిటంటే స్తుతి లేక, కారణం ఏమిటంటే ప్రార్థన లేక, కారణం ఏమిటంటే రక్షణ మారు మనసు పొందాము కానీ ప్రత్యేకించబడిన జీవితాలు మన దగ్గర లేకే. భర్త పనిచేస్తున్నాడు, భార్య పనిచేస్తుంది, బిడ్డలు పనిచేస్తున్నారు. సరే ఏమైనా తిండి తింటారా? తిండి తినరు. ఎందుకు? దినవృత్తాంతంలో ఉజ్జియా రాజుతో ఇశ్రాయేలు ప్రజలన్న, రాజా మేము దేవుని మందిరానికి 10వ భాగములు కృతజ్ఞతార్పణలు అన్ని కానుకలు తెచ్చినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనము చేయొచ్చు, చాలా మిగిలింది అన్నాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమ పరుద్దాం. ఇది కూడా ఒక కారణమే. దేవుని మందిరానికి ఏం తీసుకురాకపోయినా ఏం మిగలవు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి వాళ్ళు చెప్తున్న మాట, మేము దేవుని మందిరమునకు కానుకలు 10వ భాగంలో కృతజ్ఞతార్పణలు, గుప్పిడి బియ్యములు, స్వేచ్ఛార్పణలు, కృతజ్ఞతార్పణలు, ఇంకా రకరకాల అర్పణలు. ఇదిగో సభలకు, ఇదిగో అయ్యగారు మీటింగ్ ఖర్చు, ఇదిగో కీబోర్డు ఖర్చు, ఇదిగో తబలా ఖర్చు, ఇదిగో ప్యాడ్స్ ఖర్చు, ఇదిగో టిఫిన్ ఖర్చు, ఇదిగో భోజనము, ఇదిగో ఫలానా స్వేచ్ఛార్పణలు, 10వ భాగములు, కృతజ్ఞతార్పణలు తెచ్చినప్పటి మొదలు పెట్టినప్పటి నుండి ఎలా ఉందంట? సమృద్ధిగా భోజనం చేస్తున్నాం. చాలామంది కుటుంబాల్లో సమృద్ధి భోజనం లేదు. చెల్లి, తమ్ముడు, టమాటాలు సవగ్గా ఉన్నాయి, టమాటాలు పచ్చిమిరకాయలు పచ్చడి కదా. రాజుగారి భోజనం లేదు మన ఇళ్లలో, సమృద్ధి భోజనం లేదు. ఎందుకు? ఇదిగో ధనం అనే కొమ్ము ఇసురుతుంది, అప్పులు తీర్చుకోవడమే సరిపోతుంది, వాటి వెనకాల పరిగెత్తటమే. రేపు రాబోతుని దేవుని నిజమైన యెరూషలేము నివాసివైతే దాని జోలికే వెళ్ళొద్దు. మీకు అర్థమై ఉంటుంది ఆల్రెడీ. వద్దయ్యా, వద్దు, నాకు వద్దు, ఏది వద్దయ్యా అని చెప్పగలిగిన సత్తా, దమ్ము ఎవరికి ఉంటుంది? మన డబ్బులు మనకెత్తాం, ఏంమంట తీసుకుంటే తీసుకోవద్దినా, చిన్నమ్మ తీసుకో. ఎవరు చెప్పారు? నా దేవుడు ఇక్కడ అన్నాడు, ప్రత్యేకించబడిన వాడిగా ఉండు. ఎన్ని రోజులు వస్తాయి నీకు? ధనం అనే కొమ్ము ఏం చేస్తుంది? మనుషుల్ని ఇసురుతుంది. స్తుతి లేకుండా ఏముందిలే. కొంతమంది దానిని ఆశించి విశ్వాసం నుండి ఏమైపోయారట? తొలగిపోయి నానా బాధలు పడుతున్నారంట. ఎందుకు వచ్చిన బాధలు?
ఈ రాత్రి సభలు బాధపడటానికి కాదు తల్లి, నీవు బంధకాల నుండి విడుదల పొందుకోవాలని. ఆ కొమ్ము ఇసురుతుంది. ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు వారాలు, రోజులు, నెలలు, సంవత్సరాలు ఇసురుతుంది. ఆ కొమ్ము బలమైన కొమ్ము. ఆ కొమ్ము నుండి దూరం అవ్వు. ఉన్నదాంతో సంతృప్తి కలిగి ఉండు. ప్రభువులో ఆనందించు. హల్లెలూయా. రెండవ కొమ్ముని మీకు దృష్టికి తీసుకొచ్చి నేను ముందుకెళ్తాను. సామెతలు 7వ అధ్యాయం 25వ వచనం. ఒకళ్ళు ప్రసంగి 7:26. ఒకళ్ళు త్వరగా చదవండి, రాసుకునే వాళ్ళు సంఖ్యాకాండం 25:1 కూడా రాసుకోండి. తర్వాత సామెతలు 7:25, ప్రసంగి 7:26, సంఖ్యాకాండం 25:1. చాలా ఉన్నాయి, సమయం లేదు కాబట్టి ముందుకెళ్తున్నాను. చదవండి దయచేసి. జార స్త్రీ, నీ మనస్సును తొలగనీకుము, దారి తప్పి అది నడుచు, త్రోవలోనికి పోకుము, అది గాయపరిచి అనేకులు లెక్కలేనంత మంది. ప్రసంగి 7:26 కూడా చదవండి దయచేసి. ఎక్కువ దుఃఖము కలిగించున్నది ఒకటి నాకు కనబడుతుంది, అది వలల వంటిదై. చాలు ఇంటికి వెళ్ళి చదువుకోండి అమ్మా. ఇక్కడ స్త్రీ పురుషుడికి, పురుషుడు స్త్రీకి వ్యామోహం. వాక్యములో పెళ్లి కాని యవనస్తులు పాపములో పడే అవకాశం ఉంటుందని దేవుని వాక్యం ఉంది. కానీ పెళ్ళయ్యి భార్య బిడ్డలు కలిగి ఉన్న వాళ్ళు స్త్రీ వ్యామోహములో, పురుషుడి వ్యామోహంలో పడిపోతున్నారు. ఇది రెండవ కొమ్ము. అమ్మా చెల్లి జాగ్రత్తగా వినండి, 2-3 మాటలు. ప్రస్తుత ప్రపంచంలో ఈ వ్యభిచార కామాతురత గ్రామాల్లో, పట్టణాల్లో విచ్చలవిడిగా పనిచేస్తుంది. ఎయిడ్స్ రోగం వచ్చి ఈడ్చుకొని వెళుతున్నా కూడా బుద్ధి లేకుండా ఈ స్త్రీ వ్యామోహంలో పడిపోతున్నారు, పురుషుడి వ్యామోహంలో పడిపోతున్నారు. నేను పవిత్రంగా, పరిశుద్ధంగా యేసయ్య రాకడ వచ్చేంత వరకు, నా పోకడ పోయేంత వరకు నేను కట్టుకున్న భార్య, నేను కట్టుకున్న భర్తతోనే సంబంధాన్ని కలిగి ఉండాలి, కానీ వేరే పురుషుడు, వేరే స్త్రీతో అక్రమ సంబంధం ఉండకూడదన్న భావం, ఇంగిత జ్ఞానం ఉండటల్లా. ఇది రెండవ కొమ్ము. స్త్రీ వ్యామోహము, పురుషుడు వ్యామోహం. ఈ కొమ్ము బహు ప్రమాదకరమైన కొమ్ము. కుటుంబాలని గుల్ల చేస్తుంది. ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత చాలా కుటుంబాలని నాశనం చేస్తుంది. ఈ సెల్ ఫోను 2 వ్యక్తులకి మధ్యవర్తి అయిపోయింది. పాపం ఇది. నా తల్లి చెల్లి ప్రేమతో మీ కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడతా. కుటుంబాలని కట్టుకోండి, పవిత్రంగా పరిశుద్ధంగా ఉండండి. యేసయ్య ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బోరతోను ప్రభు రాబోతున్నాడు. వద్దు మనకు ఆ జీవితాలు. యేసయ్య ఇంతకాలము ఒకవేళ తెలుసో తెలియకో నేను ప్రవర్తించానయ్యా, అందమైన భర్త నా ఇంటిలో, అందమైన భార్య నా ఇంటిలోనే ఉంది, కానీ నేను దారి తప్పి తిరుగుతున్నాను ప్రభువా. ఈ రెండవ కొమ్ము నా నుండి నన్ను బలంగా ఇసురుతుందయ్యా. ఈ బలమైన కొమ్ముకు నేను స్తుతి లేకుండా, ప్రార్థన లేకుండా, ప్రత్యేకమైన జీవితం లేకుండా పాడైపోతున్నాను ప్రభువా అని యేసయ్య పాదాల మీద పడి, ప్రభువా నన్ను పవిత్రపరచు. యేసేపు పరిస్థితులు విషమించినప్పటికీ అదిగో పోతీఫరు భార్య చెయ్యి పట్టుకొని బలత్కరించబోయింది. నాతో శయనించు, నాతో పాపము చేయని చెప్పినా కూడా పాపము నుండి పారిపోయి వెళ్ళిపోయాడు. ఒకసారి అవకాశం వచ్చింది. యేసేపు ఆమె ఉన్న గదిలో ఏదో వస్తువుల కోసం వస్తే పట్టుకుని చెయ్యి దిరించుకున్నాడు. పై వస్త్రమును పట్టుకుని, పై వస్త్రమును ఆమె చేతిలో ఉంటే ఏం జరుగుతుందో కూడా తెలుసు యేసేపుకి. అయినా పర్వాలా, పై వస్త్రాన్ని పట్టుకుంది, లాగేసుకుంది, పారిపోయాడు యేసేపు. జుట్టంతా ఎరబోసుకుంది, జాకెట్ అంతా చింపేసుకుంది, కేకలు పెడుతుంది. పోతీఫరు వచ్చాడు. ఈ లోపు ఏమి ఎవడో ఎబ్రీయుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టేశావు, నన్ను చూడు ఎంత బలత్కరించిపోయాడు. అంటే ఆమెతో పాపము చేయలేదే, నన్ను అబద్ధం ఆడుతుంది, చూడు నన్ను ఎంత పరాభం చేయబోయాడో. యేసేపు ఆదికాండం 50 అధ్యాయంలో చెప్తాడు, నేను దేవుని స్థానమందున్నానంటాడు. అబ్బా ఎంత చక్కని మాట అండి. ఎవరి స్థానంలో ఉన్నాడట? నేను దేవుని స్థానంలో ఉన్నాను. పరిస్థితులు తారుమారైని ఆమె ఏడుపురికి తీసుకెళ్లి చెరసాల్లో పడేసేసారు.
యేసేపుని భయంకరంగా కొట్టారు, చిత్రవద చేశారు, కానీ వంగలేదు. పాపమునకు పరిశుద్ధుడిగా ఉన్నాడు. యేసు ప్రభుకు సాదృశ్యంగా ఉన్నాడు యేసేపు. కొలసి పత్రికలు, ఫిలిప్పీ పత్రికలు అంటాడు ఏమని? క్రీస్తు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండు. అదే మనస్సు సంఘము, అదే మనస్సు దేవుని ఎరిగిన బిడ్డలు కలిగి ఉంటే ఆ కొమ్ము మనల్ని ఏమియో చెయ్యదు. దేవునికి మహిమ కలుగును గాక. రెండు చేతులు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాము. మరొకసారి ఎక్సర్సైజు, ఒక్క 5-10 నిమిషాలు నేను ముగిస్తాను. ఒక్కసారి 1 2 3 లెగిసిందాక 3 అంట, 3 మధ్యలో వాళ్ళు లేకపోలా, 3 వెనక్కి వస్తా, మళ్ళీ 2 3 హల్లెలూయా చెప్పండి. 2 చేతులు ఎత్తి బిగ్గరగా నా ప్రియ తల్లి అందరూ చెప్పండి బిగ్గరగా హల్లెలూయా. 5. వెరీ గుడ్, చాలా మంచి వాళ్ళు మీరు. రెండవ కొమ్ము ఏం కొమ్ము? స్త్రీ అనే కొమ్ము, స్త్రీకి పురుషుడనే కొమ్ము. ఈ కొమ్ము కుటుంబాలని చాలా గలిబిలి చేస్తాయి. జాగ్రత్త, నేను లోపలికి వెళ్ళటల్లా. 3వ కొమ్ము చెప్తున్నాను. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 23వ వచనం చదవండి దయచేసి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 23వ వచనము. త్వరగా, అయ్యగారు ఇచ్చిన సమయం అయిపోయింది. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయించకూడదు. సామెతలు 16వ అధ్యాయం 18వ వచనం కూడా చదవండి దయచేసి. సామెతలు 16:18. గర్వమునకు ముందు, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. చాలు. 3వ కొమ్ము గర్వము. అందరు చెప్పండి ఏంటిది? అందరు చెప్పండి ఏంటిది? నాలో గర్వం లేదండి వాళ్ళు చెయ్యొద్దండి. నాలో గర్వం లేదని అనుకోవటం కూడా గర్వమే. ఎందుకు తెలుసా? కొంచెం నువ్వు బాగా పాడబడితే అసలు నాలాగా పాడేవాళ్ళు ఎవరున్నారు చిన్నమ్మ ఈ సంఘంలో? అసలు నాలాగా డ్రమ్ము కొట్టేవాళ్ళు ఎవరున్నారు పెద్దన్న? తలకాయ ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది? పాస్టర్ గారండి, అసలు నాలాగా పరిచర్య చేసేవాళ్ళు ఎవరున్నారు? ఇదేంటి? గర్వము. చాలా రకరకాలైన గర్వం. బలాన్ని బట్టి గర్వం, కులాన్ని బట్టి గర్వం, డబ్బును బట్టి గర్వం, జ్ఞానాన్ని బట్టి గర్వం, తెలివితేటలను బట్టి గర్వం. కొంతమందికి ఆత్మీయ గర్వం, దశంభాగాలు ఇచ్చిన గర్వమే. అసలు దేవుడు ఏమన్నాడు? ఈ చేత్తో ఇచ్చింది. కానీ మనోళ్ళము కుంకుడుగాలి చెట్టు రంగమ్మ గారు 1000 ఇచ్చింది, వారిని వారి కుటుంబాన్ని దీవించునుగాక. ఏమనుకోబాకండిలే. పాపం అయ్యగారు మీరు అట్లా అలవాటు పడ్డారు, అయ్యగారు అలా చెప్పాల్సి వస్తుంది. నా యేసయ్య ఏమన్నాడు? కుడి చేతి ఇచ్చింది ఎడం చేత్తో కూడా తీయకూడదు. అలా ఉంటే ఎంత బాగుంటుంది సంఘం. 3వ కొమ్ము గర్వనే కొమ్ము. దేన్ని బట్టి? బలాన్ని బట్టి, గర్వాన్ని బట్టి, కులాన్ని బట్టి, ధనాన్ని బట్టి, అధికారాన్ని బట్టి. ఆత్మీయ గర్వం కొంతమందికి వద్దు. ఆ గర్వం, ప్రభా చచ్చిన వాణ్ణయ్యా నేను. దావీదన్నాడు, చచ్చిన మిన్నల్లినయ్యా, చచ్చిన కుక్కలాంటి వాడిని, నా ఎడలనివి ఎందుకు ఇంత ప్రతాపం అన్నాడు సౌలుతో. దావీదు అరణ్యములో వెంటబడి తరువుతూ చంపుతున్న సమయంలో మాట్లాడిన మాట ఏమన్నాడు? చచ్చిన కుక్కలాంటి వాణ్ణయ్యా. ఎంతగా తగ్గించుకోవాలి ఈ రాత్రి? నువ్వు తగ్గించుకో తమ్ముడు, నువ్వు తగ్గించుకో. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, యేసయ్యా నేను ఒట్టోణ్ణి, నేను జీరోను ప్రభువా, నువ్వే హీరో అని చెప్పాలి. అప్పుడే మనం హీరో అవుతాం. నేను హీరోనయ్యా, నువ్వు జీరో అంటే మనం ఏమవుతాం? అప్పుడప్పుడు చూడండి కొంతమంది తాగిన వాళ్ళు, కొంతమంది నేనంటే ఏమనుకున్నావు రా రే అంటాడు. రెండో రోజు 4 ఈరోజున లవంగల్నే మరిమా మరిమా చిన్నపిల్ల అమ్మకి అతి మంచి ఉందేవే అమ్మ. రాత్రి ఏమన్నాడు? నేనంటే ఏమనుకున్నారు ఈ ఊర్లో వాళ్ళు? అట్ట ఇట్ట అన్నాడు. ఇప్పుడు 3 ఈరోజునాలకే మరి అమ్మ అంటున్నాడు.
ఎందుకు వచ్చిన బాధ నీకు? ఎందుకు వచ్చిన బాధ? దేన్ని బట్టి గర్విస్తున్నావు? ఒకవేళ ఈ రాత్రి ప్రభు పాదాల దగ్గర రోమాపత్రిక 12వ అధ్యాయములు చదవని దయచేసి, 12వ అధ్యాయము ఆ క్రింద భాగం చదవని దయచేసి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమును సజీవ యాగమవ్వాలి. ఇర్మియా గ్రంథములో దేవుడు అంటున్నాడు, నా మాట అగ్ని వంటిది కాదా? ఆ వాక్యమనే అగ్ని చేత మనలో ఉన్న మస్టు అనే ఆ గర్వాన్ని యేసు నామములో కాలి బూడిదగునుగాక. అబ్రాహాం అన్నాడు, అయ్యా నేను బూడిదనయ్యా అంటున్నాడు. ఏమన్నాడు? బూడిదన అన్నాడు, మట్టిని అన్నాడా? ఏమన్నాడు అబ్రాహాం గారు? అబ్రాహాము సింధూరు వృక్షం క్రిందకి దగ్గరికి వచ్చినప్పుడు ఏమని బ్రతిలాడుతున్నాడు? సోదరుడు కోసం బ్రతిలాడుతున్నప్పుడు సోదరుడు లోతు కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమన్నాడు అబ్రాహాము? అయ్యా ఏమనుకోబాకయ్యా, 2 అడుగులు ముందుకు వెళ్తున్నాను అయ్యా, నేను బూడిదనయ్యా అన్నాడు. ఏమన్నాడు? బూడిదికి మట్టికి తేడా ఉంది. బూడిది చెల్లి నీళ్లు పోసినా మెత్తగానే ఉంటుంది, పొడిగా ఉన్నా మెత్తగానే ఉంటుంది. కానీ మట్టి, నల్ల మట్టి నీళ్లు పోసినప్పుడు మెత్తగా ఉంటుంది, ఎండ తగిలినప్పుడు ఎలా ఉంటుంది? మళ్ళీ గట్టిగా ఉంటుంది, పొడిగా ఉండదు, మట్టి గట్టిగా ఉంటుంది. బూడిది నీళ్లు పోసినా మెత్తగానే ఉంటుంది, పొడిగా ఉన్నా మెత్తగానే ఉంటుంది. ఎందుకు? యాగమైంది కాబట్టి, కాలిపోయింది కాబట్టి. మళ్ళా ఉన్న గర్వం, చూపులు, తలంపులు, యోచన, నడకలు, క్రియలు, ఆలోచనలు, అరికాలు, నడినెత్తి వరకు క్రీస్తు వాక్యమనే 2 అంచుల ఖడ్గము చేత లేక దేవుని వాక్యమనే అగ్ని చేత మళ్ళా ఉన్న మస్తంతా ఈ రాత్రి కాలి బూడిదగునుగాక. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరం ఒరిస్సా వెళ్ళా నేను. ఒరిస్సా పూరి పారతిప్ప, కట్కు, భువనేశ్వరం ఆ ప్రాంతం సువార్త నిమిత్తం వెళ్ళా. ఒరిస్సాలో జగన్నాథుడు అనే దేవుడు ఉంటాడు. ఆయన పాదాల దగ్గర శవాలను కాలుస్తూ ఉంటారు. నన్ను తీసుకెళ్ళిన ఒక అతను, అయ్యగారు శవాలు కాలుస్తారు చూద్దుకొని రా. ఏ బలేవాడివి, ఎందో షాపింగ్ మాల్ చూద్దుకొని రా అన్నట్టు శవాలు కాలుతూ చూద్దుకొని అన్నా. ఏంటంటే లేదు అయ్యగారు బాగుంటుంది రా అన్నాడు. ఇదేంద్రా బాగుంది? బీచ్ ఎదురు పెద్ద బీచ్, ఈ పక్క 5 స్టార్ హోటల్, ఈ పక్క 2 స్టార్ హోటల్, ఈ పక్క 3 స్టార్ హోటల్. జనసందోహములు. ఒకేసారి 50 శవాలు కాలుతూ ఉంటాయి. ఎదురామో బీచ్లో ఇడ్లీలు, పానీపూరీలు ఏమేమో తింటూ ఆ శవాలను చూస్తూ ఉంటారు. నాకు కూడా ఏందో తెచ్చాడు ఆ పూరిలో ఉన్న తినుబండారాలు ప్లేట్లో పెట్టుకొని తింటా చూస్తూ ఉండా. నాకు సమీపంలో ఒక శవం కాలుతుంది, బాగా కాలిపోయింది. బూడిదెత్తి ఒకడికి ఇచ్చేసాడు. ఇంకొక అతను కాలేం బూడిదెత్తాడు, ఇచ్చేసాడు. 3వ శవం కాలుతుంది. కట్ల మీద శవాన్ని పెట్టాడు, శవం మీద మళ్ళీ కట్లు పెట్టి నిప్పి పెట్టాడు. కాలుతా నేను అలానే ఏదో ఇడ్లో మొత్తానికి తింటా అటు చూసా. ఎందుకంటే ఆ శవం ఒకసారి లేచింది, ఒక్కసారి ఆ పైపెచ్చు నైటు అలా లేచింది. పెద్ద బొంగు తీసుకొని పెళ్ళమని కొట్టాడు. శవం ఏం చేసింది? మళ్ళీ పడిపోయింది. మళ్ళీ కాలుతా మళ్ళీ లేచింది, మళ్ళీ కొట్టాడు. 3వసారి ఇంకా లెగవల బూడిదైపోయింది, బుడ్లో పోసి ఇచ్చేసాడు. మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం. వాడు వచ్చాడు ఏదో బీడీ సిగరెట్ కాల్చుకోవటానికి. మేము తెలుగులో మాట్లాడుతూ ఉండేలాగా మా దగ్గరికి వచ్చి, మీరు తెలుగు వాళ్ళ అండి అన్నాడు. అవును, తెలుగు, గుంటూరు జిల్లా బాపట్ల అని చెప్పాం. నేను గుంటూరు అండి, నల్లబాడు అన్నాడు. 50 సంవత్సరాలు అయిందంట ఉద్యోగానికి వెళ్ళి, శవాలు కాల్చి ఉద్యోగం. వాడికి ఇప్పుడు క్వార్టర్స్ అన్ని ఇచ్చి 75,000 ఇస్తారంట నెలకొచ్చి. మళ్ళీ డబ్బులున్న వాళ్ళు శవం కాల్చినందుకు 1,000-1,500 డబ్బులున్న వాళ్ళు డబ్బులు ఉన్నట్టుగా ఇస్తారంట. ఇదేందో భలే ఉందే, పాస్టర్ వృత్తి మానేసి అది శవాలు అన్న కలిపితే బాగుండి అనిపించింది. సరే నేను అడిగాం డౌట్ వచ్చి, అయ్యా ఈ 2 శవాలు బాగానే కాల్చి 3వ శవం ఏంది 3 సార్లు లేచింది అనేలేకే ఆడికి కొవ్వు పట్టింది అంటున్నాడు. ఏమన్నాడు? ఏందండి నాకు అర్థం కాలేదండి అన్న. ఆడికి కొవ్వు పట్టింది 3 సార్లు అంటే కొవ్వు ఉన్నంతసేపు లెగుతానే ఉన్నాడు, కొవ్వు తగ్గిపోయింది ఇంకా లేకలేదు అన్నాడు. ఏం పట్టిందంట? చెప్పండి రా, ఏం పట్టింది? అత్తకేం పట్టింది? నేను అన్నానా? కోడలకేం పట్టింది? ఏం చెప్పరా? ఏం పట్టింది? విశ్వాసులు సేవకులు మేము లెగుతారు అప్పుడప్పుడు. ఏం పట్టింది? నేను అంటలా, ఆడు చెప్పిన మాట చెబుతున్నా నేను.
భర్త మీద భార్య, భార్య మీద భర్త, తల్లిదండ్రుల మీద బిడ్డలు లెగుతున్నారు. ఏం బట్టి? ఈ రాత్రి యేసు నామములో ఆ కొవ్వు యేసు రక్తము చేత, యేసు అగ్ని చేత కాలి బూడిదగునుగాక. అప్పుడే మనము ఏమవుతాం? మనలో ఉన్న గర్వం, అహంకారం ప్రతిదీ ఏమైపోతుంది? కాలిపోతుంది. అందుకే అంటున్నాడు ఇప్పుడు మనం చదువుకున్నాగా 12 రోమాపత్రిక 12వ అధ్యాయము ఏమన్నాడు? కాబట్టి సహోదరులారా, దేవునికి అనుకూలమును సజీవ యాగం అవ్వాలి. ఈ సభల ద్వారా మొదటి రోజు అయిపోయింది, రెండవ రోజు రాత్రి ఇంకా వాక్యము లోతుల్లోనికి, మీ హృదయంలోనికి, మీ తలంపుల్లోనికి, మీ ఉద్దేశంలోనికి, మీ ఆలోచనలోనికి వాక్యాన్ని వెళ్ళనివ్వండి. వాక్యానుసారమైన జీవితాన్ని జీవించండి. ప్రభువుకి ఇష్టలైన బిడ్డలుగా ఉంటారు. లేకపోతే గర్వము అనే 3వ కొమ్ము నిన్నేం చేస్తుంది? ఆశీర్వదించబడనివ్వకుండా, స్తుతించబడనివ్వకుండా, ప్రార్థించకుండా, ప్రత్యేకమైన జీవితం జీవించకుండా, ప్రభువుని ఎదుర్కొనే అనుభవాలు లేకుండా ఏం చేస్తుంది? గర్వం అనే కొమ్ము నిన్ను అణిచివేస్తుంది, కొట్టివేస్తూ ఉంటుంది. జాగ్రత్త. 4వ కొమ్ము చెప్పి నేను క్లోజ్ చేస్తాను. చూడండి దయచేసి త్వరగా 4వ కొమ్ము చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి తీతు 3వ పత్రిక 3:10 చదవండి దయచేసి. తీతు పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనం, 2 వచనాలు త్వరగా చదవండి. అమ్మా ఏంటంట? మత భేదములు కలిగించు మనుషునికి 1-2 మార్లు బుద్ధి చెప్పవలెను. 3వది కులమనే కొమ్ము. ప్రస్తుత ప్రపంచంలో, భారతదేశంలో ఉన్న కుల జాడ్యమిక ప్రపంచంలో ఏ దేశంలో లేదు, ఏ దేశంలో లేదు. అందరూ సమానులే. పాశ్చాత్య దేశంలో తెలుగువారు, ఇంగ్లీషు వారు, తెల్లవాళ్ళు, నల్లవాళ్ళు, డబ్బున్న వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు, స్త్రీలు, పురుషులు అంతే. కానీ భారతదేశంలో కుల జాడ్యం పట్టుకొని, కులం అనే కొమ్ముతో పొడుస్తూ దేవుని బిడ్డల్ని కుటుంబాల్ని తల్లక్రిందులుగా చేస్తుంది ఈ కులము. మందేం కులము? సేవ కులము. మందేం కులము? పరిచారు కులము, సేవ కులము. దేవుని పిల్లలము మనము. మనకి కులము ఇవన్నీ మనుషులు పెట్టిని స్తుతించకుండా, ప్రార్థించకుండా కులము అడ్డుబండలుగా నిలబడిపోతుంది. 4వ కొమ్ము. అందుకన్నాడు, మత భేదములు పుట్టించు వానికి 1-2 సార్లు. మీదే. నన్ను ఇటీవల ఒక ప్రాంతం వెళ్తే ఒక సేవకుడే నన్ను డైరెక్ట్గా, ఏమండి అయ్యగారు ఏమనుకోబాకండి, మీదేం కులం అండి అంటున్నాడు నన్ను. సేవకుడే మళ్ళీ నన్ను అడుగుతున్నాడు, నీకేం కావాలండి అని. నేనంటున్నా రాజులండి అన్నా. నేనేమన్నాను? మనకు ఆధారాలు ఉన్నాయిగా. రాజులైన యాజక సమూహము మనం. కులం అనేది కూడిపెట్టదు. మతం అనేది నిన్ను నిత్యనాశనానికి తీసుకువెళుతుంది. 4 కొమ్ములు. మొదటి కొమ్ము ధనమనే కొమ్ము, 2వ కొమ్ము స్త్రీ అనే వ్యామోహము, పురుషుడనే వ్యామోహము, 3వ కొమ్ము గర్వం అనే కొమ్ము, 4వనే కొమ్ము కులం అనే కొమ్ము. ఈ 4 కొమ్ముల్ని ఎర్రగొట్టిన 4 కంసాలు. ఇప్పుడు దాని జోలికి వెళితే నేను బయటికి రాలేను. 11 అయింది, క్లోజ్ చేస్తున్నా. ఏంటంటే ఈ 4టిని విరగొట్టిన 4 కంసాలు. చెప్పమంటారా, ముగించమంటారా? మరి చెప్తే మరి ఉంటారా? 11 అయింది. అయ్యగారు అంటున్నాడు. ఎందుకు అమ్మా? ఏంటి మొదటిదేంటి? యోధావారు అనగా స్తుతించేవారు, 2వవారు ఇశ్రాయేలు వారు అంటే ఎవరు? ప్రార్థించేవారు. 3వది ఎవరు? యెరూషలేము నివాసులు అనగా రక్షణ మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని వారిలో నుండి కూడా ఏమైన వారు? ప్రత్యేకించబడిన వారు. ఇలా ఉండనివ్వకుండా 4 కొమ్ములు ఆటంకపరుస్తున్నాయి. ఏమిటి? మొదటి కొమ్ము ధనమనే కొమ్ము, 2వ కొమ్ము స్త్రీ అనే కొమ్ము, 3వ కొమ్ము గర్వం అనే కొమ్ము, 4వ కొమ్ము కులం అనే కొమ్ము. ఈ 4 కొమ్ములు స్తుతి లేకుండా, ప్రార్థన లేకుండా, ప్రత్యేకమైన జీవితం లేకుండా ప్రతి కుటుంబంలో, ప్రతి సంఘములో, ప్రతి వ్యక్తిగత జీవితంలో కొమ్ము బలమైంది కాబట్టి విసురుతుంది.
రానున్న దినాల్లో బహుబలంగా ఇసరబోతుంది. దాని కొరకు ప్రభు బిడ్డలైన వారు బహుబలంగా నిలబడాలి. హల్లెలూయా. రెండు చేతులు దేవుని స్తుతులు చెల్లిద్దాం. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహింపరుద్దాము. ఒకే మాటలో చెప్పి నేను క్లోజ్ చేస్తా. నలుగురు కంసాలు అందరూ జోలికి వెళితే సరిపోదు, కానీ ఒక్క మాట. కంసాలి దగ్గర 4 వస్తువులు ఉంటాయి. నెంబర్ 1, కంసాలి దగ్గర 4 వస్తువులు ఉంటాయి. 4 వస్తువులు. మొదటి వస్తువు నీళ్లు, రెండవ వస్తువు అగ్ని, మూడో వస్తువు సబ్బు, 4వ వస్తువు సుత్తి. త్వరగా చెప్పండి. కంసాలి దగ్గర ఎన్ని ఉంటాయి? 1 అగ్ని, 2 సుత్తి, 3 సబ్బు, 4 నీళ్లు. మరొకసారి చెప్తున్నా. కంసాలి దగ్గర 4 ఉంటాయి. 1 అగ్ని, 2 సుత్తి, 3 సబ్బు, 4 నీళ్లు. దేవుని వాక్యం చెబుతుంది, చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఇర్మియా గ్రంథంలో అన్నాడు, నా మాట అగ్ని వంటిది కాదా, అదిగో కొమ్ములను విరగ్గొట్టి కొమ్ములను తగలబెట్టగలిగిన అగ్ని. యేసు వాక్యము తప్ప ఇంకా ప్రపంచంలో ఏదియో లేదు. ఒక్క మాట. రెండవ మాట, నా మాట సుత్తి వంటి బండలను బ్రద్దలు చేయు సుత్తి వంటిది కాదా. బలమైన కొమ్ము లాంటి పరిస్థితులు కూడా ఈ వాక్యం అనే సుత్తి ఏం చేస్తుంది? విరగగొట్టి వేస్తుంది. 4, మూడవది కంసాలి దగ్గర సబ్బు. ఆయన చాకలి వాని సబ్బు వంటి వాడు. మురికి పారిపోయిన మన జీవితాలని ఆయన దగ్గరికి వస్తే మనల్ని ఏం చేస్తాడు? శుద్ధి చేస్తాడు. 4వది నీళ్ళు. నా యందు విశ్వాసం ఉంచువారు ఏమవుతారట? బ్రతుకుతారని రాయబడింది. ఆత్మను గురించి యేసు ప్రభు యోహాను సువార్తలో పిలుస్తున్నాడు. పర్ణశాల పండుగలలో ఆ కాలవ అవతల ఉండి అన్నాడు, ఓ దప్పిక కొని వారలారా నా యొద్దకు రండి. దప్పిక కొని వారలా నా యొద్దకు రండి. ఏ నీళ్లు, ఏ వాక్యము? ఆత్మ దప్పిక. ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుని దగ్గరకు వస్తే అదుగు మనకు ఎదురుగా నిలబడిన ఏ కొమ్ము, ఏ ఆయుధం, ఏ పరిస్థితులు వర్ధిల్ల నేల మట్టం వరకు కూలిపోవునుగాక. ఈ కంసాలి నలుగురు, ఆ నలుగురే ఒకటి. ఆ ఒక్కడే మన ప్రభు అయిన యేసయ్య. ఆ యేసయ్యను ఈ రాత్రి శరణజొచ్చుకుంటే, ప్రభువా నేను అయోగ్యుడినయ్యా, కృపలో నన్ను జ్ఞాపకం చేసుకొని ఈ రాత్రి నువ్వు చెప్పగలిగితే నా జీవితాన్ని మార్చి శుద్ధీకరించడానికి యేసు ప్రభులు వారు రెడీగా ఉన్నాడు. స్తుతించటం మానబాక, ప్రార్థించటం మానబాక, ప్రత్యేకమైన జీవితాన్ని మానబాక. సాధ్యమైనంత వరకు యేసయ్యకి దగ్గరగా, ప్రత్యేకంగా, పరిశుద్ధంగా వారంలో ఒకరోజు ఉపవాసం ఉండి నమ్మకంగా, ప్రభు కొరకు నమ్మకంగా, దేవునికి భయపడి, సేవకుని మాట వింటూ, మందిరాన్ని పరిచర్య చేస్తూ, దేవునికి ఇష్టరాలుగా నీవు నేను మనమందరము సిద్ధపడి అనేక మందిని సిద్ధపరిచి ఈ ప్రాంత ప్రజలను, ఈ మండల ప్రజల్ని, ఈ జిల్లా ప్రజల్ని, ఈ రాష్ట్ర ప్రజల్ని, ఈ దేశ ప్రజలు అందరూ యేసయ్యకి సొంత మగుదురుగాక. ఈ 4 కొమ్ములు కంసాలి ద్వారా విరగొట్టబడి లయమైపోయి కాలి బూడిదగునుగాక. ప్రభు సన్నిధిలో తీర్మానం చేసుకో, ప్రార్థన చేద్దాం. తలలు వంచుదాం. ఎవరు అటు ఇటు తిరగవద్దు. తల్లి, చెల్లి, తమ్ముడు అందరూ కళ్ళు మూయండి. యేసయ్యా నీకు వందనాలు అయ్యా. స్తుతించకుండా ఆటంకపరుస్తున్న కొమ్ము నా జీవితంలో ఉందేమోనయ్యా. అయ్యా నన్ను క్షమించు. అందరూ మోకరించండి. సాధ్యమైనంత వరకు అటు ఇటు తిరగవద్దు. తమ్ముడైనా, చెల్లైనా, ఎవరైనా కానీ ఎవరు తిరగొద్దు. యేసయ్యా నీ కొరకు, నా కొరకు 2000 సంవత్సరాల క్రితమై నీ పాపముల కొరకు, నా పాపముల కొరకే సిలువలో యేసయ్య నాగల చాలువలి వీపు దున్నబడింది. తల్లి, చెల్లి, నా చేతులు చేసిన పాపముల కొరకై ఆయన చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి. నీవు నా చేసిన కాళ్ళ పాపముల కొరకై ఆయన కాళ్ళల్లో మేకులు కొట్టబడ్డాయి. నా తలంపులు చేసిన పాపముల కొరకై ఆయన తలలో ముళ్ళ కిరీటం పెట్టబడింది. సొగసైనను స్వరూపమైన లేనివాడిగా మిగిలిపోయాడు. ఈ రాత్రి నా యేసయ్య నిన్ను పరిశుద్ధపరచడానికి, నిన్ను విమోచించడానికి, అదుగో ఆ 4 కొమ్ములు విరగ్గొట్టడానికి కంసాలిగా యేసు ప్రభులు వారి లోకానికి వచ్చాడు. అగ్ని వంటిగా ఈ లోకానికి వచ్చాడు. శుద్ధి వంటిగా యేసయ్య లోకానికి వచ్చాడు. సబ్బులాగా నిన్ను శుద్ధి చేయడానికి లోకానికి వచ్చాడు. నీళ్ళలాగా బ్రతుకులు మార్చడానికి లోకానికి వచ్చాడు. యేసయ్యా నీకు వందనాలు. ఒక్క నిమిషం అందరూ ప్రార్థన చేయండి. విలువైన సమయము ఇదే, మిక్కిలి అనుకూలమైన సమయము. ఒట్టిగా వెళ్ళకూడదు,
చెల్లి, తమ్ముడు, అమ్మ, అక్క, నోరు తెరువు, నోరు తెరువు, నోరు తెరువు, నోరు తెరువు. యేసయ్యా నన్ను క్షమించయ్యా. చీరాల నుండి నీ దాసుని స్థలానికి పంపించి శ్రేష్టమైన మాటలు అందించావు. ఇంకా నా హృదయము మొండి బారిపోయిందేమో ప్రభువా. స్తుతించకుండా, ప్రార్థించకుండా అయ్యా ప్రత్యేకమైన జీవితము జీవించనివ్వకుండా ఆటంకపరుస్తున్న కొమ్ములు నీ రాత్రి నా యేసయ్య నామములో విరగొట్టండి. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. అలానే ప్రార్థనలో ఉందాం, అలానే ప్రార్థనలో ఉందాం. ఒక్క నిమిషం ప్రభు సన్నిధిలో మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. ప్రార్థనలో ఏకీభవిద్దాం అందరం. చీకటి కెరటాలలో కృంగిన వేలలో ఉదయించెను నీ కృప నా ఎడల. చెదరిన మనసే నూతనమాయెను. ఉదయించెను నీ కృప నా ఎడల. చెదరిన మనసే నూతనమాయెనా. మనుగడయే మరుమలుపు తిరిగేనా. మనుగడయే మరుమలుపు తిరిగేనా. నీ ప్రేమే నన్ను ఆదరించెను. ఆయన ప్రేమ బలమైనది. నీ ప్రేమే నన్ను ఆదరించెను. సమయోచితమైన నీ కృపయే అందరూ ప్రార్థన చేద్దాం. నన్ను కాచి కాపాడేను. నీ కృపయే కాచి కాపాడేను. సమయోచితమైన నీ కృపయే నన్ను కాచి కాపాడేను. నీ కృపయే ప్రత్యేకమైన జీవితం లేకుండా ఆటంకపరుస్తున్న కొమ్ములను విరగొట్టండి అయ్యా. ఆ కొమ్ములను విరగొట్టండి. ఈ తిమ్మాపురములో ఆటంకపరుస్తున్న ప్రతి కొమ్ములను, స్తుతి లేకుండా, ప్రార్థన లేకుండా, ప్రత్యేకమైన జీవితం లేకుండా చేస్తున్నా నోర్తరు చెల్లి, తమ్ముడు, అమ్మ, ఇదే అనుకూలమైన సమయము. రక్షణ దినము నీ కొరకే ఈ సభలో ఎంతో భారముతో ఖర్చుతో పెట్టారు. నీ కొరకే ఈ రాత్రి ఆఖరి రాత్రి అయితే నా బ్రతుకేమవుతుంది? ఈ రాత్రి చనిపోతే మన బ్రతుకేమవుతుంది? ఫల సూచకమైన మంద సమానికై చీకటి కెరటాలలో వేలలో ఉదయించెను నీ కృప నా ఎడల. చెదరిన మనసే నూతనమాయెను. ఉదయించెను నీ కృప నా ఎడల. చెదరిన మనసే నూతనమాయెను. మనుగడయే మరుమలుపు. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. నీ ప్రేమే నన్ను ఆదరించెను. నీ ప్రేమే నన్ను ఆదరించెను. సమయోచితమైన నీ కృపయే నన్ను కాచి కాపాడెను. నీ కృపయే కాచి కాపాడెను. సమయోచితమైన నీ కృపయే నన్ను కాచి కాపాడెను. నీ కృపయే కాచి కాపాడెను. సమయోచితమైన కాచి కాపాడెను. ఈ
ప్రజలను ఆశీర్వదించండి. ప్రతి బంధకాలను విరగొట్టండి ప్రభా. కాచి కాపాడి అయ్యా బంధకాలు విరగొట్టండి అయ్యా. వారు స్తుతించకుండా ప్రార్థించకుండా ఆటంకపరుస్తున్న ప్రతి కొమ్ములను యేసు నామములో విరగొట్టబడును గాక. కాచి కాపాడిను. స్తుతించే వారిగా, ప్రార్థించే వారిగా, ప్రత్యేకమైన జీవితం కలిగిన వారిగా చేయండి అయ్యా. కాచి కాపాడిను నీ కృపయే, కాచి కాపాడిను. తల్లి చెల్లి ఈ స్థలంలో రాత్రి ఒక తీర్మానం వస్తే నీ మనసులు మిమ్మల్ని లెగవమంటలేదు, చెయ్యెత్తమంటలేదు. హృదయంలో ఒక గొప్ప తీర్మానం చేసుకో. ప్రభువా ఈ రోజు నుండి స్తుతించే వ్యక్తిగా, ప్రార్థించే వ్యక్తిగా, ప్రత్యేకముగా ఉండే వ్యక్తిగా ఉంటాను. నా కుటుంబమేనా, నా సంఘమేనా, నా భర్తమేనా, నా బిడ్డలమేనా ఈ కొమ్ములు సాధిస్తున్నాయేమో, ఈ కొమ్ములు విసురుతున్నాయేమో, ఆ కొమ్ములను యేసు నామములో విరగొట్టండి సంపూర్ణంగా ప్రార్థన చేసుకోండి. ఈ రాత్రి తీర్మానం చేసుకున్న వాళ్ళు మీ తీర్మానమును హృదయంలో ఒక చెయ్యేసి ప్రభు సన్నిధిలో సంపూర్ణంగా ప్రార్థన చేద్దాం. అలానే ఈ సభల కొరకు ఈ ప్రార్థన అనంతరము మరి ఈ సభల ఖర్చు కొరకు ఎంతో వేల ప్రయాసతో కూడిన ఖర్చు. మరి ఆ కానుకలు తీయబడతాయి కాబట్టి ఒకవేళ కానుక తెచ్చిన వారు కూడా ఉంటే మీ కుడి హస్తముతో కానుక ఎడమ చెయ్యి మీ గుండె మీద పెట్టుకోండి. ప్రార్థన చేయబోతున్నాను. తల్లి కానుక చేత్తో పట్టుకోండి. పురుషులైన స్త్రీలైన యవనస్తులైన ఆ కానుక దీవించబడినట్లుగా, మీ కుటుంబాలు ఆశీర్వదించబడినట్లుగా ఈ సభల కొరకు మీ గుప్పిళ్ళు ఒక చేత్తో పట్టుకోండి, ఒక చేత్తో మీ గుండె మీద చెయ్యేసుకోండి. ప్రార్థన చేస్తాను. సకల ఆశీర్వాదములు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ఇంతవరకు ఎంతో రాత్రి అయినప్పటికీ బిడ్డలు చక్కగా ఆయా హృదయపూర్వకంగా నీ మాటలు విన్నారు, అంగీకరించారు, లోబడ్డారు. వారి తీర్మానాలు యేసు నామములో స్థిరపరచండి అయ్యా. వారి బంధకాలు ఏమైనా సరే యేసు నామములో తెంపివేయమని ప్రార్థిస్తున్నాం. ఈ రోజు నుండి స్తుతించేవారిగా, ప్రార్థించేవారిగా, ఒక సంఘం సమాజం కొరకు అయ్యా నీ రాకడలో ఎత్తబడే ఒక ప్రత్యేకమైన జీవితము జీవించే వారిగా ముందురుగాక. సేవకుని కుటుంబాన్ని, సంఘాన్ని, సంఘ పెద్దలను, పరిచర్యలు మీరు దీవించండి. నిన్నటి నుండి రేపు రాత్రి వరకు ఈ సభలు జరుగుతుండగా ఈ సభల కొరకు తీసుకొచ్చిన కానుకలను మీరు ఆశీర్వదించండి. వారి చేతిని ఆశీర్వదించండి. వారి కుటుంబంలో ఎన్నడు ఎప్పుడు ఆర్థిక సమస్యలు, అప్పులు, బాధలు, తినడానికి అయ్యా ఇబ్బందికరమైన జీవితాలు లేకుండా యేసు నామములో ఈ ప్రజలందరూ దీవించబడుదురుగాక. కృపతో దీవించమని, జరగనైన కార్యక్రమం ఆశీర్వాదకరంగా జరిగించమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.